ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, ఈ ఉదయకాలంలో పునరుద్ధాన దినాన నీ పిల్లలవైన మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకున్న నీ ప్రేమ కొరకై స్తోత్రాలు, కనికరం కొరకై స్తోత్రాలు, దయా జాలి కొరకై కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను నాయన. ఈ దినాన నీ బిడ్డలమైన మమ్మల్ని అందరినీ దర్శిస్తూ నీ వాక్కును ఆత్మను పంపి మమ్మల్ని అందరినీ పరిశుద్ధపరిచినందుకు స్తోత్రాలు. ఈరోజు ఉదయకాలములో మంచి మనస్సాక్షిని గురించి ప్రతి ఆదివారం మాతో మాట్లాడుతూ వస్తున్నారు నాయన. ఈరోజు కూడా మమ్మల్ని అందరినీ మీరు దర్శించి మాతో మాట్లాడండి అయ్యా. మీరు మాట్లాడుతున్న ప్రతి మాట గ్రహించుకోవడానికి, చక్కగా విని అర్థం చేసుకోవడానికి కృప దయచేయండి. నీ బిడ్డలమైన మమ్మల్ని అందరినీ కనికరించి మమ్మల్ని అందరినీ దర్శించి మాతో మాట్లాడండి నాయనా. ఈ పరిచర్యల వల్ల కలిగిన మహిమ, ఘనత, ప్రభావాలన్నీ మీరే పొందండి. ఈ పరిచర్యలకు విరోధంగా పోరాడుతున్న శత్రువుని సిగ్గుపరిచి నీ వాక్కును ఆత్మను నాయనా మాకు తోడుగా ఉంచి విశ్వాసము ద్వారా జయమిచ్చినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసయ్య నిన్ను అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థన ఆలకించి కృపనిచ్చి విశ్వాసము ద్వారా జయమిచ్చిన యేసయ్యకు స్తోత్రము చేయుదము. స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రము చేయుదము. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. రైట్. దేవునికి మహిమ కలుగునుగాక. మన ప్రభు అయిన యేసయ్యకు మహిమ, ఘనత, ప్రభావములు కలుగునగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. చూడనా, మనందరం కూడా పరిశుద్ధుడైన దేవుని చేత బోధించబడతా ఉన్నాము. ఈరోజు ఉదయకాలంలో కూడా మనందరితో ప్రభు మాట్లాడి మహిమగల రాకడ కొరకు మనలందరినీ సిద్ధపరచునుగాక. ఆమేన్. చూడనా, మంచి మనస్సాక్షిని గురించి 4 వారాలుగా ప్రతి ఆదివారం మనం నేర్చుకుంటున్నాము. ఈ రోజులో కూడా మరికొన్ని విషయాలు నేర్చుకోవడానికి ప్రభు మనందరికీ సహాయం చేసి నడిపించునుగాక. ఆమేన్. రైట్. చూడనా, మనం మంచి మనస్సాక్షి కలిగిన వారు దేవుని వలన శోధన, శ్రమ అనుగ్రహించబడినప్పుడు వాళ్ళు పడిపోరు, వాళ్ళు విశ్వాసం కలిగి వాళ్ళు నిలబడతారు అనేటువంటి విషయాన్ని మనం నేర్చుకుంటూ వచ్చాం. లాస్ట్ సండే ఏం నేర్చుకున్నాం చెప్పండి? మంచి మనస్సాక్షి కలవారికి వచ్చే శోధన, శ్రమలన్నిటిలో వాళ్ళు ఎక్కడా కూడా పడిపోకుండా నిలబడగలుగుతారు అనేటువంటి విషయాన్ని మనం నేర్చుకుంటూ వచ్చాం. ఈరోజు కూడా ప్రభు చేత మనందరం బోధించబడి నడిపించబడదుముగాక. ఆమేన్. చూడండి నాన్న, మనం పరిశుద్ధ లేఖనాల్లో మనం ఒక మాటను మనం చదువుకుందాం. యోబు పుస్తకంలో 1వ అధ్యాయము చదవండి నాన్న. చివరి వచనాలు చదవండి. 20, 21, 22 చదవండి. నేను నా తల్లి గర్భములో నుండి నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినై వచ్చి తిని దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళెదను. దిగంబరినై అచ్చటికి తిరిగి వెళ్ళెదను. యెహోవా ఇచ్చెను, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా తీసుకొని పోయెను. యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు ఏ పాపమును చేయలేదు. దేవుడు అన్యాయము చేసెనని చెప్పలేదు. చూడండి, యోబు ఏ పాపము చేయలేదు. రెండవది, దేవుడు ఏ అన్యాయం చేయలేదు అని సాక్ష్యాన్ని ఇస్తున్నాడు. చూడండి, మంచి మనస్సాక్షి ఎప్పుడు కూడా తన్ను తాను దేవుని ఎదుట యథార్థంగా
పరిశుద్ధంగా నీతి న్యాయములు కలిగిన వాడిగా తన్ను తాను రుజువుపరుచుకుంటాడు. రెండవది ఏంటంటే దేవుని వలన వచ్చేటువంటి సంగతుల విషయంలో ఎక్కడా కూడా దేవుడు అన్యాయస్తుడు కానీ ఎక్కడా జీవము గల దేవుణ్ణి తక్కువ చేసి చూడడం. ఈ రోజున మీకేమన్నా చిన్న కష్టం వచ్చిందనుకోండి, మనకి ఫస్ట్ మాట ఏమంటాం చెప్పండి? ఏం దేవుడురా నాయనా అని అంట. నేను ఒక అన్యజనులు వాళ్ళ పాప 9th చదువుతుంది. సడన్గా జ్వరం వచ్చింది. మొన్నే 3 రోజులు 4 రోజుల క్రితం జ్వరం వచ్చింది. హాస్పిటల్కి తీసుకెళ్ళారు. అటు ఇటు తిప్పుతూనే ఉన్నారు. సడన్గా ప్రాణం పోయింది. ప్రాణం పోతే వాళ్ళ తల్లిగారు ఏడుస్తుందట. ఏమనంటే, దేవుడు నా బిడ్డను చూడలేకపోయాడు. నా బిడ్డ అందాన్ని, నా బిడ్డ ఎదిగి పెద్దదై వివాహం చేసుకొని పిల్లల్ని కానీ మంచి జీవితం చేయటం దేవుడికి ఇష్టం లేదు అని దేవుణ్ణి శపిస్తుందంట. చూసారా? కానీ మంచి మనస్సాక్షి కలిగిన వాళ్ళు మీరు వినేటప్పుడు ఆశ కలిగి ఉండండి. మంచి మనస్సాక్షి ఎంత గొప్పదో, ఎంత విలువైందో మీరు గ్రహించండి. ఇప్పటికే 4 సెక్షన్లు నేర్చుకుంటూ వచ్చాం. అంటే 4 గంటల పైన దగ్గర దగ్గర 5 గంటల ఉపదేశం మనం నేర్చుకుంటూ వచ్చాం. గుర్తుపట్టారా? ఒక మంచి మనస్సాక్షి లేకపోతే ఎలాంటి ప్రమాదాలు జరుగుతాయో 4 సెక్షన్లో చూసుకుంటూ వచ్చాం. ఈరోజు మనం చూసేటప్పుడు మంచి మనస్సాక్షి కలిగిన వాళ్ళు దేవుని వలన వచ్చేటువంటి శ్రమ, బాధ, అనారోగ్యాలన్నీ కూడా వచ్చినప్పటికీ దేవుణ్ణి ఎక్కడ కూడా వాళ్ళు దూషించరు. ఈ రోజున మనకి నచ్చింది, మనకు అనుకూలంగా ఉన్నది జరగకపోతే మన నోటి మాటలన్నీ దేవుడేంటి మమ్మల్ని ఈ శ్రమకు అప్పగించాడు, దేవుడేంటి మా బతుకులు ఇలా చేశాడు అని అంటూ ఉంటారు. ఆలోచించారా? యోబు మంచి మనస్సాక్షి కలిగిన వాడు తనకు తానే చక్కగా యథార్థంగా దేవుని ఎదుట రుజువుపరుచుకోవటమే కాకుండా దేవుని విషయాల్లో కూడా ఎంత యథార్థంగా ఉన్నాడో చెప్తున్నాడు. ఆ మాట మరొకసారి చదువునానా 22. ఈ సంగతులలో ఏ విషయమందు యోబు ఏ పాపమును చేయలేదు, దేవుడు అన్యాయము చేశానని చెప్పలేదు. చూసారా? నోటి వెంట దేవుడు అన్యాయం చేశాడనే మాట వాడలేదండి. ఇప్పుడు చూడండి, మీ అక్క ఉంది, అక్కని దేవుడు అన్యాయం చేశాడా? అట్లా అనరాదు. ఎవరికైనా బలహీనంగా ఉంటారు. బలహీనమైన దేహంతో పుట్టవచ్చు. దేవుడు అన్యాయం చేశాడు అంటారా? అలా అంటే నాలో మంచి మనస్సాక్షి లేనట్టే. చూడండి, మంచి మనస్సాక్షి కలిగిన వాళ్ళు పాపము చేయలేదు అనే సాక్ష్యాన్ని ఎవరి వలన పొందుతారు చెప్పండి? చూసారా? దేవుడు మనిషి కొరకు సాక్ష్యం ఇస్తాడంట. ఆలోచించారా? దేవుడు మంచి మనస్సాక్షిని దేవుడు మనలో ఎందుకు పెట్టాడు చెప్పండి? రీజన్ ఏంటి? చెప్పాను కదా గత కాలంలో, గుర్తుండవులేండి. అంటే మనం వింటాము, విని దులిపేసుకొని వెళ్ళిపోతాం. విన్నది ఎంత విలువైందో దాన్ని మరలా చూసుకోవాలి. ఇప్పుడు మన బతుకులో విలువైంది ఏంటో తెలిసిన, చెవులకు దిద్దులు ఉన్నాయా ఊడిపోయినాయా అని మరలా చూసుకుంటాం. మెడలో చైన్ ఉంటే ఆ చైన్ ఉందా లేదా అని మరలా చూసుకుంటాం. ఒకవేళ వెండి బంగారాలు గనక బీరువాలో ఉంటే, డబ్బులు గనక బీరువాలో ఉంటే, ఓబయ్య ఎబినేజర్ అయ్యా మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుంటాం ఉన్నాయా లేదా, అసలు ఏం జరుగుతుంది అనేది. అవునా? కానీ ఇక్కడ మనం పరీక్షిస్తే ఏం చూసుకోవాలి? దేవుడు మాట్లాడిన విషయాలు మరలా మనం పరీక్షించి చూసుకోవాలి. అలా చూసుకుంటే మనకి గుర్తు ఉంటుంది.
గమనించారా? మంచి మనస్సాక్షిని నాశనం చేసేది కూడా ఎలా ఉంటుందో తెలియాలిగా. చూసారు ఎప్పుడైనా? బైబిల్ చదువుతారా ఎప్పుడైనా? ఆహా! ఏమండి? దేవుడు మంచి మనస్సాక్షి ఎందుకు ఇచ్చాడో, అది ఈపోతే ఎంత ప్రమాదమో అసలు గుర్తుంటుందా మనకి? ఇప్పుడు చూడండి, ఇప్పుడు చూడండి, ఈరోజు వాటర్ ట్యాంక్ ఫుల్ అయిపోయింది కదా, ట్యాంక్ పొర్లింది కదా, మొత్తం మందిరంలో చేపలు గీపలు అన్నీ తడిసిపోయినాయి కదా. నీకు తడిసిపోయింది లెగమని చెప్పింది ఎవరు? మీ అమ్మమ్మ, తాతయ్య? ఏమ్మా, ఎవరు చెప్పారు మీకు? చింతల్లి అమ్మలే తల్లి, ఎవరు చెప్పారురా నీకు? నీ మనస్సాక్షి ఉండి, బాబు లెగు, నీళ్ళతో తడిసిపోయింది, లెగు, నీళ్ళతో తడితే నీకు జలుబు చేసి జ్వరం వచ్చి సస్తావు, లెగు అని చెప్పింది ఎవరు? మనస్సాక్షి. బా, ట్యాంక్ నిండిపోయి పొర్లిపోవడానికి ఎవరు కారణం? రాయప్ప గారు. అలారం ప్లేస్లో ఛార్జింగ్, ఆయన ఫోన్ ఛార్జింగ్ పెట్టుకున్నాడు. మేము అదే అలారం కనెక్షన్ అనుకుంటున్నాం మేము. తీరా చూస్తే అది అలారంది కాదు. చూసారా? అది లెక్క. ఇప్పుడు చూడండి, అగ్ని మంటలు మండుతున్నాయి. మంటలు మండే దగ్గరికి నువ్వు వెళ్ళి మంటలు నీ శరీరానికి దగ్గరికి వస్తుంటే ఏమంటుంది నీ మనసు? అబ్బాయి, మంట వలన ఒళ్ళు కాలిద్ది, ఈ మంట నేను తట్టుకోలేను, నువ్వు అర్జెంటుగా ఇక్కడ ఖాళీ చేసి పక్కకి వెళ్ళి అంటదా అందా? అంటదా అందా? కృష్ణ, నువ్వు ఆటో తోలేటప్పుడు నీ ఎదురుగా ఏదైనా లారీలు బస్సులు వస్తున్నాయి అనుకో, వాటి ఎదురుగా వెళ్ళి గుద్దాలనిపించిందా? నీ మనస్సాక్షి ఏమంటది? ఒరే నాయనా, ఎదురుకెళ్ళి గుర్తే సత్తావు, పక్కకెళ్ళు అంటది. ఒకవేళ నీ మనస్సాక్షి అట్లా చెప్పపోతే ఏంటి పరిస్థితి? అంటే ఇప్పుడు దేవుడు మనస్సాక్షిని ఎందుకు పెట్టాడు చెప్పండి? నిన్ను కాపాడడానికి పెట్టాడా, లేకపోతే ఇంకా వేరే దానికి పెట్టాడా? అవునా? ఇప్పుడు ఒక అబద్ధం ఆడుతున్నావు, అబద్ధం ఆడుతుంటే నువ్వు అబద్ధం ఆడే లోపే వెంటనే నీ మనస్సాక్షి వచ్చి, రేయ్ ఎందుకురా అబద్ధం ఆడుతావు, ఎందుకురా మనుషులను మోసం చేస్తావు, దేవుడు ఊరుకుంటాడా, దేవుడు ఒప్పుకుంటాడా అని అంటాడా లేదా? అంటదా లేదా? మన మనస్సాక్షికి నువ్వు అబద్ధం ఆడుతున్నట్టు ముందుగా తెలిసేది ఎవరికి? మన మనస్సాక్షికే ముందుగా తెలిసిపోద్ది. నువ్వే తప్పు చేసినా, ఏ పాపం చేసినా, ఏ చెడుతనం చేసినా ఫస్ట్ తెలిసేది ఎవరికి? మనస్సాక్షి వెంటనే రివర్స్ అయ్యి వెంటనే ముందుకొచ్చి నిన్ను గద్దిస్తూ ఉంటుంది. ఆగో అంటది. అవునా కాదా? నేను అడుగుతున్నాను, మంచి మనస్సాక్షి కలిగిన వాళ్ళకి ఏంటి, పిల్లలందరూ చచ్చిపోయారు యోబుకి, ఏమండి? పని వాళ్ళందరూ చచ్చిపోయారు, ఆస్తి మొత్తం పోయింది. ఏంటి, ఆ రోజుల్లో యోబు అంత సంపన్నుడు ఇంకెవరు లేరంట. అవునా కాదా? ఎవరు లేరు. కానీ యోబు ఆస్తి అంతా పోయింది, 10 మంది పిల్లలు చచ్చిపోయారు కళ్ళ ముందర. ఏమండి? ఇన్ని నష్టాలు కలిగితే యోబు నోటి వెంట ఎన్ని పరిస్థితులు మారినా ఏ పాపం చేయలేదంట, దేవుడు అన్యాయస్తుడు అని అనలేదంట. ఇప్పుడు మీరు చెప్పండి, ఒకసారి ఆలోచించి చెప్పండి. మనం గనుక ఆ పరిస్థితుల్లో ఉంటే మనం ఏమంటాం? మీ నోటితో ఒక్కొక్కళ్ళు చెప్పండి. ఇసాకు ఏమంటావు చెప్పు, నువ్వేమంటావు చెప్పు? యేసయ్యా దీవించా. ఇప్పుడు మీ తల్లిగారు, మీ అమ్మ మీ నాన్న చనిపోయారు అనుకో, ఏమంటావు? అయ్యా అయ్యా మామూలుగా ఏమంటావు? యేసు రక్తమే జయమా. బైబిల్లో ఎక్కడ ఉందో ఆ పదం చూపించి నాకు. యేసు రక్తమే జయం అనే మాటకి రక్తంలో ప్రాణం ఉంటుంది. ప్రతి ప్రాణానికి జయమిచ్చేది విశ్వాసం.
క్రీస్తు. క్రీస్తే మన ప్రాణానికి బ్రతకడానికి ఆధారం. అందుకనే దాన్ని జయము అన్నారు. రైట్. ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు కనుక నేను మీ పిల్లల్ని మిమ్మల్ని చూపించి మీరు చస్తే మీ పిల్లలు ఏమనుకుంటారని నేను అడిగాను అనుకో, తెగ ఫీల్ అయిపోయి రొప్పి మా అయ్యగారు నన్ను చావమంటుండో అనేవాళ్ళు లేరంటావా? అందుకనే ఒకసారి గట్టిగా ఆలోచించి చెప్పండి అన్న. అదే మన ప్లేస్లో యోబు ఉన్నాడు. ఎబెనెజర్ యోబు ఏమన్నాడు? యెహోవా ఇచ్చెను యెహోవాకి. అబ్బా, ఈ విషయాల్లో దేవుడట అన్యాయం ఏమీ చేయలేదని సాక్ష్యం ఇచ్చాడండి. ఇప్పుడు నువ్వు ప్రార్థనకు వస్తున్నావు కదా ఎబెనెజర్, నీ కొడుకు అసలు చదివే రాదు, లోపల కుళ్ళిపోయి ప్రభువా నిన్ను నమ్మిన కొడుకు అంటావా? అంటారు కదా. ఓకే. ఇప్పుడు మీ తల్లిగారే, ఇప్పుడు మీ అమ్మగారే దౌర్భాగ్యుడా వద్దన్న కొందుకు విజయవాడ వెళ్ళావు, ఏం చేసావురా, కొడుకు చదువు లేదు పాడలేదు, అడిగి చదువు అప్పలేదురా అందనుకో, ఏమంటావు? ఛీ, ఏం బతుకురా మందే, దేవుడు ఇట చేసాడేంటి? ఆయన నమ్మే కదా ఆడికి వెళ్తే మంచి జ్ఞానవంతుడు అవుతాడు, గోడలు అసలు దూకడం, గేట్లు అసలు దూకడం. అయ్యా ప్రశాంత్ అయ్యా మయ్య బంగారం అనుకుంటే తీరయ్యేంటి, వీడు గజ్జి దొంగ అయ్యాడు. అయ్యా ప్రశాంత్ గజ్జి దొంగ అయ్యావు అనుకో. ఇప్పుడు మీ అమ్మమ్మ మీ నాయనమ్మ ఏమంటుంది? నేనైతే సెల్ ఇచ్చి పెంచేదాన్ని, చక్కగా సెల్ చూస్తూ చక్కగా మయ్య పబ్జీ గేములు ఆడి మంచి డబ్బులు సంపాదించేవాడు అనుకునేది. అంతేనయ్యా? అయ్యా దేవునికి మహిమ కలుగునుగాక. కానీ మంచి మనస్సాక్షి కలిగిన వాళ్ళు ఎలాగుంటారంటే, ఎంత సంతోషం అండి. దేవుడు యోబు యొక్క మనస్సాక్షిని మన ముందలు పెట్టి 4 వారాలుగా, ఇది 5వ వారం, 5 వారాలుగా మాట్లాడుతున్న తరగట్లేదండి. మొదటి 2 అధ్యాయాలు అది దాటి వెళ్దామంటే కుదరట్లా, అది దాటి కొంచెం ముందుకు వెళ్దామంటే కుదరట్లా, అన్ని విషయాలు ఉన్నాయి. ఒకసారి ఈ రోజుల్లో మనకి మనస్సాక్షి ఉంది అనే ప్రజలు ఉన్నారండి. మనస్సాక్షి పనిచేసే ప్రజలు ఉన్నారా కృష్ణ? మనస్సాక్షి పనిచేసేవాళ్ళు ఉన్నారా? ఇప్పుడు సమాజం అంతా ఏమైపోతుంది? సమాజంలో మనం చూస్తున్నాం, చిన్న పిల్లలు యవ్వనస్తులు పబ్జీ గేమ్లు ఆడి, వీడియో గేమ్స్ ఆడి ఎలా అయిపోతున్నారు చూడండి. ఇప్పుడు తల్లిదండ్రులేగా ఇష్టపడి ఇచ్చింది, నాకు ఫోన్ అయ్యి అంటే, అమ్మో పిల్లోడు ఆ మాత్రం ఫోన్ మెయింటైన్ చేయకపోతే పిల్లోడు తగ్గట్టు ఉండొద్దు. అవునమ్మా, పిల్ల మంచి ఎర్రతోలు, మంచి అందంగా ఉన్నారు, కొంచెం వయసు వస్తుంది, మంచి రంగు రుచి వాసన కాఫీ టీలో ఉన్నట్టు రంగు రుచి వాసన పెరుగుతుంది మా పిల్లలకి. వాళ్ళకి తగ్గట్టు కనీసం సెల్ ఫోను, ఇంత పెద్ద ఫోన్ అన్నా, కనీసం యాపిల్ ఫోన్ అన్నా కొనిపోతే అట్ట. అయ్యా కృష్ణకి ఒక 2-3 ఎకరాల పొలం ఉన్నట్టయితే మంచి యాపిల్ ఫోను ఈ చేతిలో ఒకటి ఈ చేతిలో ఒకటి ఇచ్చేవాడేమో కొడుక్కి. అంతేనయ్యా? నిజమా కాదా? పోనీలే. కూతురికి 4 ఫోన్లు ఇచ్చేవాడు, వెనకొక ఫోను, ఎదరొక ఫోను, ఈ కుడి చేతి పక్క ఒక ఫోను. అమ్మా అంతేనా? దేవుడు కొద్దో గొప్ప పేదోడిని చేయబట్టి సరిపోయింది, కానీ లేకపోతేనా? అంతేనమ్మా? ఏ తల్లి నువ్వా, మీ అక్క నువ్వు, మీ నాన్నగారు కనుక తాకుండా మంచిగా ఉన్నట్టయితే యేసు రక్తమే జయం కదా. ఈరోజు నువ్వు పాస్టర్ గారు మీ ఇంట్లో అడుగు పెట్టేవాడేనా? పిలిచేవాళ్ళేనా? పిలవరు. అన్నీ సమృద్ధిగా ఉంటే దేవునితో పనే ఉంది. నేను అంటాను, యోబు అంట మనస్సాక్షి కాలంలో అతడంత సంపన్నుడు ఎవరూ లేరంట. ఏమండి, అంత సంపన్నుడు ఎవరూ లేరని దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. అంటే అర్థం ఏంటో తెలిసిన,
దేవుడే దీవించాడు. ఇందాక ఇస్సాకయ్య అన్నాడు చూసారా, దేవుడే దీవించాడు. యోబుకి ఆస్తిని, సంపదని, బిడ్డల్ని అన్నిటినీ దేవుడే ఇచ్చాడు. అందుకనే దేవుడే తన ఆస్తి విషయంలో, తన జీవిత విషయంలో, తన బిడ్డల విషయంలో సాక్ష్యం ఇచ్చాడు దేవుడు. గమనించారా? అందుకనే మంచి మనస్సాక్షి కలిగిన వ్యక్తి దేవుడు అన్యాయం చేశాడు అనే మాట పలకలేడు. ఆ పదం రాదు. దేవుడు ఎలా ఉండుట నీ చిత్తమో, దేవుని చిత్తమో అలాగున నన్ను ఉంచాడు అని నమ్మాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. అందుకని పరిశుద్ధుడు ఈ పాట రాశాడు. ఏం పాట అమ్మాది? నీ చిత్తమా నేనిలాగుండుట, ఎన్నో నెంబర్ పాట? ఉండుటకై నీతో ఉటకై నీలా ఉండుటకై నీతో కొనసాగుటకై ఉపేక్షించుకున్న నాలో నీవు ఉద్దేశములు నెరవేర్చుమా. ఉపేక్షించుకున్న నాలో నీవు ఉద్దేశములు నెరవేర్చుమా. నీ ఇష్టము నాలో తిరిగించుమా. ఏమిచ్చి నీ రుణము నే తీర్చగలను. నీ చిత్తమా నేనిలగుండుట, నీ చిత్తమా నేనిలగుండుట, నీలా ఉండుటకై నీతో కొనసాగుటకై నీలా ఉండుటకై నీతో కొనసాగెదను నీ పరిశుద్ధతతో. మంచి పోరాటము పోరాడుటకై కొనసాగెదను నీ పరిశుద్ధతతో. మంచి పోరాటము పోరాడుటకై సహనము నేర్పిన మహనీయుడా. కృప వెంబడి కృప ఇచ్చిన దేవా. సహనము నేర్పిన మహనీయుడా. కృప వెంబడి కృప ఇచ్చిన దేవా. కృప వెంబడి కృప ఇచ్చిన దేవా. ఏమిచ్చి నీ రుణము నే తీర్చగలను. నీ చిత్తమా నేనిలగుండుట, నీ చిత్తమా నేనిలగుండుట, నీలా ఉండుటకై నీతో కొనసాగుటకై నీలా ఉండుటకై నీతో కొనసాగుటకై. ఆమె ఈ పాట అర్థాన్ని చూశారు ఎప్పుడన్నా? ఆలోచించారు ఎప్పుడన్నా? నీలా ఉండుటకై నీతో కొనసాగుటకై ఉపేక్షించుకున్నాడంట. ఉపేక్షించుకోవటం అంటే తను తను తగ్గించుకోవటం. ఇప్పుడు చూడండి, దైవజనుడు ఏదైనా ఒక లోపాన్ని, తప్పుని నీకు చెప్పి దిద్దాడు అనుకో, తగ్గించుకుంటారండి? నిజమే, నాకు ఈ లోపం ఉంది, నేను దిద్దుకుంటాను. నీ మంచి మనస్సాక్షి నీ తప్పుని చెప్పేటప్పుడు వెంటనే నువ్వు లోబడితే ఎంత ధన్యులు. చూడండి, మంచి మనస్సాక్షి కలిగిన వాళ్ళు మనస్సాక్షి చెప్పిన మాట కనుక వినపోతే ఎలాంటి పరిస్థితులు వస్తాయో తెలుసా అండి? ఇప్పుడు చూడండి, మంచి మనస్సాక్షి
చెప్పిన మాట గనక వినకపోతే, కృష్ణ, మంచి మనస్సాక్షి చెప్పిన మాట వినకపోతే ఏంటి పరిస్థితి? మీకు నిజం చెప్పనా? మంచి మనస్సాక్షి చెప్పిన మాట గనుక నువ్వు వినకపోతే ప్రజల ఎదుట, దేవుని ఎదుట నీ జీవితాన్ని నువ్వు నాశనం చేసుకుంటావు. గుర్తుపట్టారా? దుష్టుడంట ఎవరు తరంకుండానే పారిపోతాడని రాస్తుంది. ఎక్కడది? సామెతలు 28. చదవండి నాన్న. 28:1 చదవండి. సామెతల పుస్తకం. ఎవడును తరమకుండానే, ఇప్పుడు చూడండి, ఎవడును తరమకుండానే దుష్టుడు పారిపోవును. గమనించారా? ఎవ్వడు తరంకుండానే దుష్టుడు పారిపోతాడండి. నీతిమంతులు, అర్థం ఏంటి? ఎవ్వడు తరంకుండానే దుష్టుడు పారిపోతాడు అంటే అర్థం ఏంటి? ఏయా మేధావులు, మేధావులా? చూడండి, ఏదైనా ఒక మాట మాట్లాడేటప్పుడు వంకరగా మాట్లాడితే వెంటనే గుర్తుపడతాం, కానీ ఆత్మీయంగా అడిగితే సమాధానం రాదు. ఇప్పుడు దుష్టుడు ఎవరో తరంకుండానే పారిపోతాడంటే ఆ మాటకు అర్థం ఏంటి? దుష్టుడిని తరిమేది ఎవరు? జాగ్రత్తగా అర్థం చేసుకోండి. దుష్టుడిని ఎవరు తరుముతారు? అయ్యా, దుష్టుడిని ఎవరు తరుగుతారు? ఎబెనేజర్, దుష్టుడిని ఎవరు తడుగుతారమ్మా? అందరూ దేవుడని అన్నారు. కాదు, దుష్టుడిని ఎవరు తరుముతారు? దుష్టుడిని ఎవరు తరంకుండానే పారిపోతాడని చెప్పాడు కదా. అంటే అర్థం ఏంటి? నీకు దేవుడు పెట్టాడే మంచి మనస్సాక్షి, ఆ మనస్సాక్షే దుష్టుని తరుముతూ ఉంటుంది. అర్థమైందా? ఇప్పుడు నీ భార్యకు తెలియకుండా, నీ భర్తకు తెలియకుండా, పిల్లలు తల్లిదండ్రులు తెలియకుండా, తల్లిదండ్రులు పిల్లలకు తెలియకుండా పాపం చేశారనుకో, వ్యభిచారం చేశారనుకో, పోని ఎలా ఉంటుంది వాళ్ళ మనస్సాక్షి? వాళ్ళ మనస్సాక్షి ఏమంటుంది? ఎప్పుడు చూసినా నువ్వు పాపివి, నువ్వు పాపం చేసావు, నువ్వు తప్పు చేసావు అని నేరారోపణ చేస్తూ ఉంటుంది మన మనస్సాక్షి. అవునా కాదా? ఇప్పుడు పిల్లలు సినిమాకి వెళ్ళారనుకో, శాలయం కాలేజీ మానేసి లేకపోతే స్కూల్ మానేసి సినిమాకి వెళ్ళారనుకో, సినిమా థియేటర్లో ఎవరైనా చూసారేమో, మా నాన్నకి మా అమ్మకి చెప్తారని టెన్షన్ ఉంటుందా ఉండదా? నిన్ను ఎవరైనా తరిమారా? ఎవరు తరమలా. కానీ నీ మనస్సాక్షి ఏం చేస్తుంది? శ్రమ పడుతుంది, బాధపడుతుంది, దిగులు పడుతుంది, టెన్షన్ పడుతుంది. ఇప్పుడు చూడండి, తప్పు చేసినప్పుడు మనుషులు నలిగిపోతూ ఉంటారు. పాపం చేసినప్పుడు మనిషి నలిగిపోతూ ఉంటాడు. అంటే దాని అర్థం ఏంటో తెలిసిన? నీ మనస్సాక్షి చెప్పిన మాట వినలేదు కాబట్టి నువ్వు ఒక నరకం చూసినట్టు చూస్తావు. అంటే నువ్వు ఎక్కడి నుంచున్నా నుంచోలేవు. తప్పు చేసిన వాడు తన భర్త దగ్గర, తన భార్య దగ్గర, తన పిల్లల దగ్గర నిండు మనస్సాక్షితో నిలబడలేడు, తలదించుకుంటూ ఉంటాడు. ఇప్పుడు ఇళ్లలో తండ్రులు, భర్తలు చాలామంది తాగుతూ ఉంటారు. ఆ తాగుబోతోళ్ళంతా చూడండి, వాళ్ళు డేరుగా ఏది చేయలేరు, చెప్పలేరు. ఇప్పుడు మీరు గమనించండి, తల్లిదండ్రులే వ్యభిచారులు అనుకో, పిల్లలు వ్యభిచార పాపం చేస్తుంటే తప్పురా అని చెప్పగలరా? చెప్పే మనస్సాక్షి ఉండదు. ఎందుకని? వాళ్ళే తప్పు చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళ మనస్సాక్షి వాళ్ళనే నువ్వు తప్పు చేసావు, నువ్వు పాపివని నిన్ను తరుముతూ ఉంటుంది. ఇప్పుడు దుష్టుడు ఎవడో తరమకుండానే పారిపోతాడంటే అర్థం ఏంటి? దుష్టుడు ఎవ్వరూ తరంకుండానే పారిపోతాడు అంటే అర్థం ఏంటి? ఆలోచించారా?
అది కదా. ఇప్పుడు చూడండి, మనస్సాక్షి మాట వినకుండా ఉండేది ఎవరు ఇప్పుడు? ఇప్పుడు యోబు తిట్టడానికి, దూషించడానికి అవకాశాలు వచ్చినాయి. ఒక్కసారి పిల్లలు చచ్చిపోయారు. దేవుణ్ణి ఏమనుకొని ఉంటాడా? ఎవరైనా ఆలోచించండి, ఒకసారి ఊహించండి. మేలు జరిగితే ఒకలాగా, మేలు జరగకపోతే ఒకలా కాదు మనం మాట్లాడేది. ఇప్పుడు మీరు ప్రార్థనకు వచ్చారు కదా, ఒంగోలు నుంచి, మార్టూరు నుంచి వచ్చారు కదా. ఒకవేళ మధ్యలో ఏదైనా కాలు ఇరిగిందనుకో, ఏమంటారు చెప్పండి? అంటే ఇప్పుడు మనకి మంచి మనస్సాక్షి ఉందంటారా? ఆలోచించండి ఒకసారి. ఇప్పుడు మంచి మనస్సాక్షి నీకు చెప్పే ఆలోచన కరెక్ట్గా చెప్పాలంటే 66 పుస్తకాల్లో ఉన్న సంగతులన్నీ నీ మనస్సాక్షికి తెలిసి ఉండాలి. ఇప్పుడు నీ మనస్సాక్షికి చెప్పిన వాళ్ళు ఎవరు? మంచి చెడు చెప్పిన వాళ్ళు ఎవరమ్మా నీ మనసుకి? నువ్వు తప్పు చేస్తే తప్పు అని, చెడు చేస్తే చెడు అని చెప్పిన వాళ్ళు ఎవరు? నీకెవరు చెప్పారు? ఓకే, బైబిల్లో నేను ఒక మాట చూపిస్తాను. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. చదవండి రోమాపత్రిక 2వ అధ్యాయం 14వ వచనం చదవండి నాన్న. ధర్మశాస్త్రము లేని అన్యజనులు. ఇప్పుడు చూడండి, ప్రతి మాట చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. 14, 15, 16 3 వచనాలు చాలా జాగ్రత్తగా చూడాలి. రోమాపత్రిక 2వ అధ్యాయం 14, 15, 16 చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఒకవేళ ఇది గనుక నీ మనస్సాక్షికి అర్థం కాకపోతే నీ కర్మకు నువ్వే బాధ్యురాలి. ఇప్పుడు జాగ్రత్తగా చదవండి. ధర్మశాస్త్రము లేని అన్యజనులు. ఇప్పుడు చూడండి, ధర్మశాస్త్రం లేదంట. ఎవరికి? అన్యజనులకు ధర్మశాస్త్రం లేదు. అయ్యా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అన్యజనులకి ధర్మశాస్త్రం లేదు. ధర్మశాస్త్రం ఉంది ఎవరికి? ధర్మశాస్త్రం ఉంది ఎవరికి? అవునా? ఇశ్రాయేలు ప్రజలకు ధర్మశాస్త్రం ఉంది. అంటే ఇశ్రాయేలు ప్రజలకి దేవుని యొక్క కట్టడలో, ఆజ్ఞలో అన్నీ తెలుసా తెలీదా? తెలుసు. ఇశ్రాయేలు ప్రజలకి దేవుని యొక్క కట్టడలో, ఆజ్ఞలు అన్నీ కూడా తెలుసు. ఎందుకంటే వాళ్ళకి ధర్మశాస్త్రం ఉంది. అంతేనా కదా? ఇప్పుడు అన్యజనులకి ఏమి లేదు? ధర్మశాస్త్రం లేదు. మరి అన్యజనులకు ధర్మశాస్త్రం లేనప్పుడు, అన్యజనులు అబద్ధం అన్నప్పుడు, అమ్మో ఇది అబద్ధం, తప్పు అని వాళ్ళ మనస్సాక్షి ఎలా చెప్పగలిగింది? ఇప్పుడు మనందరం కూడా అన్యజనులం. ఇశ్రాయేలీలు తప్ప దేవుని ప్రజలు, మిగతా ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ కూడా అన్యజనులే. ఇప్పుడు మనందరం ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు ఎవరైనా ఉన్నారా? యూదులు ఎవరైనా ఉన్నారా? లేరుగా. అంటే ఇప్పుడు మనందరం ఎవరు అంటే అన్యజనులం. అన్యజనులమైనటువంటి మనము చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అన్యజనులమైనటువంటి మనకి ఏమి లేదంట? ధర్మశాస్త్రం లేదు. మరి ఇప్పుడు మనకి ఎలా తెలుస్తుంది? మంచి చేసినా చెడు చేసినా మనకెట్ట తెలుస్తుంది? అంటే దేవుడు మనకేం పెట్టాడు? మంచి మనస్సాక్షిని పెట్టాడు. అవునా? ఇప్పుడు మనస్సాక్షి ఎవరి జీవితంలో నన్ను కనపడుతుంది? అసలు కనపడుతుందా? ఇప్పుడు మన పిల్లల్ని మనం పెంచాం కదా. చిన్నప్పుడు ఇప్పుడు ప్రశాంత్ ఉన్నాడు. అయ్యా ప్రశాంత్ గురుగారు ఉన్నారు. ప్రశాంత్ ఈ రోజున అయ్యా ఇటు రారా అంటే వస్తున్నాడు. అయ్యా ఒరే కొంచెం నా కాళ్ళు నొక్కురా అంటే, నా చేతులు లాగరా అంటే చిటుకు మనకుండా వదిలిపెడతలా. యమలాగుడు లాగుతున్నాడు. మంచానికి కాళ్ళు అడ్డం పెట్టి ఇట్ట తన్ని మరీ లాగుతున్నాడు నన్ను. ఓకే, ఈరోజు పని చేశాడు కదా. ఒక 2 సంవత్సరాలు ఆగిన తర్వాత అయ్యా రే ఇటు రారా అంటే వస్తాడా? రాడు. ఇప్పుడు క్రికెట్ ఆడే పిల్లలు కనపడ్డారనుకో, నేను పిలిస్తే వస్తాడా? క్రికెట్ దగ్గరికి వెళ్తాడా? అంటే ఇప్పుడు ఏమైంది? ఆడి మనస్సాక్షి తల్లిదండ్రుల మాట వినటం కన్నా వాడికి కలిగిన ఆటలు ఆడుకోవటమే వాడికి ఇష్టం.
అర్థమవుతుందా లేదు? బిడ్డలను కంద మనమే, కానీ పెరిగి పెద్దవాళ్ళు అయిన తర్వాత మనం ఏదైనా చెప్తే చేస్తారండి? ఏమంటారు? నా ఇష్టం, నాకు నచ్చితే చేస్తా, లేకపోతే లేదు, నేను ఎందుకు చేయాలి అంటారా లేదా? ఇప్పుడు మీరు ఆలోచించండి, ఇతని మనస్సాక్షి ఏమైంది? ఇప్పుడు మనస్సాక్షి చెప్పిన మాట వినకుండా, ఇప్పుడు ప్రశాంత్కి మనస్సాక్షి ఉంటుందిగా. ప్రశాంత్, ఒరే అయ్య మాట వినకుండా క్రికెట్కి వెళ్తాం తప్పు కదరా అని వాడి మనసు చెప్పిద్దా లేదా? ప్రశాంత్ అయ్యా చెప్పిద్దా లేదా? నీ మనసు నీకు చెప్పిద్దా లేదురా? వాడికి ఎందుకు చెప్పదు? ఇప్పుడు వాడికి గనక పప్పుచారు వేసి అన్నం పెడితే నాకొద్దు అంటాడు. అదే వాడికి గనక అట్టులేసి అట్టులో గనక అయ్యా అట్టులో గనక మటన్ చారు పెడితే అసలు వద్దు అనకుండా ఎయ్యి ఎయ్యి అంటాడు. అంటే ఇప్పుడు వాడి మనస్సాక్షి ఏమవుతుంది? పెరిగే కొలది తల్లిదండ్రుల ఇష్టం కన్నా వాడి సొంత ఇష్టాన్ని నెరవేరుస్తాడు. ఇప్పుడు ఆలోచించండి, వాడి సొంత మనస్సాక్షిని అనుసరించి నడిచేవాడు, చూడండి, దేవుడిచ్చిన మనస్సాక్షి వేరు, తన సొంత మనస్సాక్షి ద్వారా నడిపించబడే మనసు వేరు. మనం గనుక ఆలోచిస్తే మన మనసు, ఇప్పుడున్నటువంటి మనస్సాక్షి ఎలా ఫాలో అవుద్దో చదవండి నాన్న. ఎలా ఫాలో అవుతుంది? శరీరాన్ని అనుసరించి నడిపించబడేటువంటి మనస్సాక్షి ఎలా ఉంటుందో చదవండి నాన్న. యోబు పుస్తకం 31, అంటే చాలా ఉన్నాయిలేండి, ఒకటి చెప్తాను. యోబు పుస్తకం 31:7 చదవండి. నీవు నా బాధను దృష్టించి ఉన్నావు, ఆ, నా ప్రాణ బాధలను. 31:7 నా మనసు, చదవండి. న్యాయమైన త్రాసులో ఆ, ఆయన నన్ను తూచునుగాక. ఆ, నేను త్రోవ విడిచి నడిచిన ఎడల, నేను త్రోవ విడిచి నడిచిన ఎడల నా మనసు నా కన్నులను అనుసరించి సంచరించిన ఎడల. మనసు అంట దేన్ని అనుసరించి నడుస్తుంది? కన్నునా లేకపోతే ధర్మశాస్త్రాన్నా? అంటే ఇప్పుడు వీడికి ఆజ్ఞ, తల్లిదండ్రుల మాట విని నడిపించబడ్డం అనేది ఏంటిది? ఆజ్ఞ. అవునా? బిడ్డలు తల్లిదండ్రుల మాట విని నడిపించబడ్డం అనేది ఏంటి? ఆజ్ఞ. అవునా? ఇప్పుడు ఆజ్ఞను అనుసరించి మనసు నడవాలి. కానీ దుష్టుడి యొక్క మనసు ఎలా ఉంటుంది? వాడు ఆజ్ఞను అనుసరించే మనస్సుతో నడవడం. అంటే వాడి మనసు ఆజ్ఞను అనుసరించి నడవపోవడానికి కారణం ఏంటంటే ఆజ్ఞలో వాడికి తృప్తి ఉండదు. ఇప్పుడు ఆజ్ఞ అతిక్రమమే పాపం. అవునా కాదు? వయసు వచ్చిందండి, బలం ఉంది, ఆరోగ్యం ఉంది, అందం ఉంది, సౌందర్యం ఉంది. ఇప్పుడు నువ్వు వెండి పెట్టినా బంగారం పెట్టినా అందం కోసమేగా, చెప్పండి. ఇప్పుడు నీ ముఖానికి ఫెయిర్ అండ్ లవ్లీలు రాసినా, నువ్వు చైన్లు పెట్టినా దేనికోసం? అందం కోసమేగా. నీ ముఖం నిండా నల్ల మచ్చలు వచ్చేసి గజ్జి గజ్జిగా ఉన్నావు అనుకో, ఫోటో దిగబుద్ది అయిద్దా? అందంగా ఉన్నావనేగా ఫోటో దిగేది. ఇప్పుడు మా నాన్నగారిని ఇలా చూసినప్పుడు నాకు అనిపించింది, ఆయన ఫోటో ఒకటి ఈ యాంగిల్లో ఫోటో తీసి పెట్టాలనిపించింది నాకు ఇక్కడ కూర్చుంటే. నేను అనుకున్నా, ఓరి దెయ్యమా భలే వచ్చి దూకేవే నా మనసులోకి అనుకున్నా. ఇప్పుడు చూడండి, మంచి మనస్సాక్షి కలిగిన వాళ్ళు ఎలాగుంటారో మీరు అర్థం చేసుకోండి. యోబు మనసు అంట ఆజ్ఞను అనుసరించి నడిచిందంట. యోబు ఏమంటున్నాడు తెలిసిన? చదవండి పోనీ. యోబు పుస్తకం 26:25
చదవండి నాన్న. 27:6 చదవండి. నా నీతిని విడువక. ఇప్పుడు చూడండి, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. యోబు పుస్తకం 27 అధ్యాయం 6 చదువుతున్నాం ఇప్పుడు. ఆ, నా నీతిని విడువక నా నీతిని విడువక. గట్టిగా పట్టుకొందును. ఇప్పుడు చూడండి, నా నీతిని విడవక గట్టిగా పడుకుందును అంటాడేంటి? నా నీతి అంటాడేంటి? ఏండి అయ్యా, నా నీతి అంటాడేంటి? ఆయనకి నీతి ఎక్కడి నుంచి వచ్చింది? యోబుకు నీతి ఎక్కడి నుంచి వచ్చింది? అంటే దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. యోబు గురించి దేవుడు సాక్ష్యం ఇచ్చినప్పుడు యోబు ఏమంటున్నాడంటే, ఇదిగో నా నీతి అనేది దేవుడు నాకు ఒకటి ఇచ్చాడు. ఆ నీతి, గట్టిగా పట్టుకొందును. ఆ నీతిని నేను, దేవుడు నాకు ఇచ్చిన నీతిని, సాక్ష్యాన్ని నేను గట్టిగా పట్టుకుంటాను. నా ప్రవర్తన అంతటి విషయములో, నా ప్రవర్తన అంతటి విషయములో నా హృదయము నన్ను నిందింపదు. చూసారా? దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ఏమండి, మనస్సాక్షి అన్నా హృదయం అన్నా ఒకటే. పాత నిబంధనలోనేమో హృదయం అని రాస్తారు, కొత్త నిబంధనలో మనస్సాక్షి అని రాస్తారు. చూసారా? కొత్త నిబంధనలో ఏమని రాశాడంటే వాత వేయబడిన మనస్సాక్షి అని రాశాడు. వాత వేయబడిన మనస్సాక్షి అంటే ఏంటి? ఈ వాత వేయబడిన మనస్సాక్షి ఎవడు తరం కూడానే పారిపోతాడు. ఎందుకంటే వాడి పాపం వాడిని గాయపరుస్తూ ఉంటుంది, వాడి పాపం వాడిని చచ్చిపోమంటుంది, వాడి పాపం మరణానికి తీసుకెళ్ళిపోద్ది. అర్థమైందండి? ఇప్పుడు నువ్వు చేసిన పాపం నీ ఇంట్లో, సంఘానికి, వెలుపల, బహిరంగంగా, ప్రపంచానికి, దేవునికి తెలిసిందనుకో, ఇక నువ్వు బతకాలనిపిస్తుందా? ఏం చేస్తుంది? నీ మనస్సాక్షి నిన్ను నరకానికి తీసుకెళ్ళడానికి సిద్ధపడింది. ఇప్పుడు నీ మనస్సాక్షి ఏమంటుంది తెలిసిన? నువ్వు నరకానికి వెళ్ళినా బాధ లేదు, పో, చచ్చిపోయి నరకంలో ఉండు అంటది. ఎందుకంటే నీ మనస్సాక్షి నీవు చెప్పినట్టుగా మాట వినలా. మనస్సాక్షి నీకు వద్దని చెప్పింది, మాట విన్నావా? వినలా. విన్నప్పుడు ఏమవుద్ది? విననప్పుడు అదే మనస్సాక్షి నువ్వు తప్పు చేస్తున్నా, చచ్చిపోతున్నా ఇక నీతో మాట్లాడదు. నీ మనస్సాక్షి నిన్ను హెచ్చరించదు ఇక. ఇప్పుడు చూడండి, చిన్నప్పటి నుంచి పిల్లలు ఎదిగేటప్పుడు మీరు చూడండి, ఎందుకు వాళ్ళు పెద్ద అయ్యే కొద్దిగా తల్లిదండ్రుల మాట వినరో? కారణం ఏంటి చెప్పండి? ఎందుకంటే వాళ్ళ మనస్సాక్షి ఏం చేస్తుంది? ఇది తప్పు అని చెప్పదు. బాయ్, తల్లిదండ్రుల మాట వినపోతే ఎట్రా, తప్పురా అని అంటే, పోవయ్య చూశారులే కానీ ఏంటి వినేది? ఎన్నో అంటే అర్థం ఏంటి? ఇప్పుడు తల్లిదండ్రులు, కొడుకా నువ్వు సేవ చేయాలి, బిడ్డా నువ్వు నీతిమంతుడు అవ్వాలిరా, నువ్వు పరిశుద్ధుడు అవ్వాలిరా అన్నాడు అనుకో, పిల్లలు, ఎదిగిన పిల్లలు ఏమంటారు? పాయో చూశారులే, నీ ఆలోచనతో నాకేం పని, నాకు తెలియదేంటి, నాకు మనసు లేదా, నాకు మనస్సాక్షి లేదా, నేను ఉద్యోగం చేసి దొంగోడిని అయ్యి, మర్డర్లు చేసి, పెద్ద పెద్ద ఆఫీసర్ని అయ్యి, డబ్బు సంపాదించుకొని, అంతేనయ్యా అయ్యా ప్రశాంత్ అయ్యా. ఇప్పుడు మంచి మనస్సాక్షి లేదనుకోండి, కోపం వస్తే ఏం చేస్తావు? మర్డర్ కూడా చేస్తాం కదా. కోపం వస్తే మర్డర్ చేస్తాం లేదా కృష్ణ? ఎప్పుడన్నా ఒకసారి కత్తి తీసి పడబోయావా అమ్మాయిని? నిజం చెప్పులే. ఏమ్మా, రోకల బండ తీసుకొని నిద్రపోయేటప్పుడు వేసేద్దాం అనిపించింది ఎప్పుడన్నా? అనిపిస్తుంది. ఎందుకని అట్ట అనిపిస్తున్నా నీ మనస్సాక్షి ఇప్పుడు ఏమైనట్టు? నీ మనస్సాక్షి పని చేయదు, నీ తప్పు అని చెప్పదు. ఎందుకంటే నువ్వు రోజు అది తప్పు అని చెప్తుంటే నువ్వు రోజు అణిచేస్తున్నావు దాన్ని. నీ మనస్సాక్షి నిన్ను కాపాడడానికి వస్తుంటే, నిన్ను కాపాడడానికి, రక్షించడానికి వస్తుంటే నువ్వేమంటావంటే, మనస్సాక్షిని అణిచేసి, బాయ్ నిన్ను ఒంటరిగా కూర్చోబెడతా, గుర్తుపెట్టుకో, మనుషుల మధ్య కూర్చోబెట్టను, నిన్ను మోకాళ్ళ మీద కూర్చోబెడతా నిన్ను. గమనించారా? మనస్సాక్షి కొన్ని రోజులు పోయిన తర్వాత ఇక మాట వినరు. దుష్టుడు అంటారు,
మనస్సాక్షి మాట వినకుండా ఉండేవాడు ఎవడో, ఎవడో చెప్పకుండా తరంబడేవాడు ఎవడో, దుష్టుడు. ఇప్పుడు మనస్సాక్షి మాట విన్నోడు ఎవడు, దుష్టుడు. మనస్సాక్షి మాట వినలేదు కాబట్టి అది చెప్పినా కూడా వినకుండా చిన్నప్పటి నుంచి దాన్ని గద్దిస్తూ దాన్ని లెక్క చేయకుండా తిరిగారు. అవునా? దాన్ని లెక్క చేయకుండా తిరిగారు. ఇప్పుడు ఒక్క ఇంటిలో ఒక మనిషి యొక్క మనస్సాక్షి పాడైతే ఆ మనస్సాక్షి తన్ని నరకంలో తీసుకెళ్ళటమే కాకుండా తనతో పాటు ఉన్న వాళ్ళందరినీ నాశనం చేసిద్ది. తెలుసా తెలీదా మీకు? తెలీదు. దొరలు కదా, మీకెందుకు తెలుస్తాయి? వాక్యాలు ఎందుకు తెలుస్తాయి? వాక్యాలు ధ్యానం చేస్తారమ్మా? ఏమ్మా మాటూరు తల్లి, వాక్యాలు ధ్యానం చేస్తారా? చూస్తారా అసలు? అసలు మీరు అబ్బాయి శాలేం, చెల్లి పేరేంటి? అలేఖ్య. అలేఖ్య తల్లి, మీ ఇద్దరు మమ్మీ డాడీ ప్రార్థన చేయటం కానీ మోకరించి బైబిల్ చదవటం కానీ చూసారా? అప్పుడప్పుడు చూసారా? పోనీ ఏదో ఒకటి చెప్పండి. చిన్నప్పుడు చూసారా? ఈ మధ్య చూసారా? చూసారా? ఎప్పుడు చూసావు అబ్బాయి? చిన్నప్పుడు. ఇప్పుడు అర్థం చేసుకోండి. అంటే మిమ్మల్ని అంటామని కాదు, ఆ ప్లేస్లో మేమైనా అంతేగా. మేమేం తక్కువ తిన్నాం అనుకుంటున్నావా? మీరే నయ్యం. మిమ్మల్ని మించిన పెద్ద ముదురు టెంకిని నేను. చూసారా? అర్థమవుతుందా కృష్ణ? మనస్సాక్షిని చంపేసుకొని ఇప్పుడు మన పిల్లలు మన ఇళ్ళలో పిల్లలు ఏమంటారు చెప్పండి? మా నాన్న మంచోడు, ప్రార్థనకి వెళ్ళకపోయినా గుడికి వెళ్ళకపోయినా ఫుల్గా తాగొచ్చినా మా నాన్న చాలా మంచోడు మా నాన్న అంటారు కాదు. అంటే నీ మనస్సాక్షి ఏం చెప్తుంది? నీ మనస్సాక్షి ఏం చెప్తుందంటే నీకు దేవుని ఆజ్ఞలకి కట్టడలేని సంబంధం లేదు, నువ్వు ఎట్ట బతికినా ఏం కాదు, నువ్వు చాలా మంచోడివి అని నీ దరిద్రానికి నీ పిల్లలు కూడా తోడేయండి ఇక భజన వాయిస్తూ ఉంటారు. మా నాన్న మంచోడు, మా అమ్మ మంచిది, మా అమ్మ మంచి గొప్ప త్యాగం చేసింది. అవునా? ఇప్పుడు మీ అమ్మ మీ నాన్న ఏం త్యాగం చేశారు? నీ చదువులకి ₹1,00,000 ఖర్చు పెడితే వామ్మ మా నాన్న అంత మంచోడు ఎవడు లేడు అంటది. మనసాకి చూసే అంత ముదురు. నేనేమంటున్నానంటే నీ దేహంలో పాపం లేకుండా పరిశుద్ధ జీవితం చేసి పరలోకం వెళ్ళే దేవుని చేత సాక్ష్యాన్ని పొందే జీవితం వచ్చిందా? అందుకు నీ మనస్సాక్షి సాక్ష్యం ఇస్తుందా? ఇవ్వదు. ఎందుకని? నీ మనస్సాక్షి ఆల్రెడీ చచ్చిపోయింది. అంటే నీ మనస్సాక్షి పని చేయట్లా. నీ మనస్సాక్షి ప్రార్థన చేయకపోయినా, నీ మనస్సాక్షి బైబిల్ చదవకపోయినా, దేవుడు చెప్పిన మాట ప్రకారం బతకపోయినా, నీ మనస్సాక్షి ఇప్పుడు నీ తప్పుని చెప్పట్లా, నీ లోపాన్ని చెప్పట్లా. అంటే ఇప్పుడు ఏమైపోయింది? నీ మనస్సాక్షి నిన్ను వదిలేసింది. ఇప్పుడు సంఘంలో సమాజంలో ఎక్కడ చూసినా యవనస్తులండి ప్యాకాట్లు ఆడుతున్నారండి, తాగుతున్నారండి, గేమ్స్ ఆడుతున్నారండి, పబ్జి గేమ్లు ఆడుతున్నారండి, ఆస్తుల్ని డబ్బుల్ని పోగొట్టుకుంటున్నారండి, నాశనం చేసుకుంటున్నారండి. అంటే అర్థం ఏంటి? సంఘంలో సమాజంలో మనస్సాక్షి లేదు. ప్రతి మనిషికి, అన్యజనుడికైనా దేవుని ప్రజలకైనా దేవుడు ఒక మంచి మనస్సాక్షిని పెట్టాడు. అవునా కాదా? ఒకవేళ మనస్సాక్షే లేకపోతే నీ తప్పొప్పులు చెప్పేవాడు ఎవడున్నాడు? అర్థమవుతుందా? ఇప్పుడు సంఘంలో సమాజంలో ఏ కుటుంబంలో చూసినా ఎవడికి మనస్సాక్షి లేదు. అది తప్పు అన్న సంగతి వాళ్ళకి తెలియట్లా. ఇప్పుడు పిల్లల ఎచ్చుల కోసం ఆ ఐఫోన్ కొనిపెట్టి ఇస్తే వాడు ఆగుతాడా? అయ్యా ఎబినేజర్ అయ్యా, మీ అబ్బాయికి 1 సంవత్సరం అయితే మీ అబ్బాయికి మెడకొకటును చేతిలో ఈ చేతిలో ఒక ఫోను, ఈ చేతిలో ఒక ఫోను, 3 ఫోన్లు కొనిస్తావు కదా. కరెక్ట్గా 1 ఎకరం పొలం కనుక ఆ టయానికి 1 ఎకరం పొలం కనుక కొన్నావంటే నీ కాలరు భుజం మీద నుంచి ఎక్కడికి వెళ్ళిద్ది? చూసారా? కాలర్ మెడ మీద ఉంటుందా? అయ్యా కాలర్ మెడ మీద ఉంటుందా? ఎక్కడ ఉంటుంది? ఇటు వెళ్ళిన తర్వాత కొడికెంకట చూసి నీకు మెల్లకన్ను వస్తాయి. మెల్లకన్ను వచ్చిన వెంటనే వాడికి ఆ మాత్రం ఐఫోన్ కొనిలేనా?
ఒకటి కాదు. రేయ్ ప్రశాంత్, నువ్వు ప్రశాంతంగా ఉండటం నాకు ఇష్టం లేదురా. నువ్వు పబ్జి గేములు ఆడుతా అంట తిరగరా. నీకు 2 ఫోన్లు ఇస్తా, ఈ చేత్తో ఒక గేము, ఈ చేత్తో ఒక గేమ్ అని మీ నాన్న కొనిస్తాడు కదరా. ఇప్పటికే వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ నాయనమ్మ మంచి ఊపిలో ఉంది. వాడు దొరికినప్పుడల్లా రే అంటుంది. రూమ్లో పిలవటం, తలిపేయటం, ఆడుకో ఫోన్ ఇచ్చి ఆడుకో ఆడుకో. వాళ్ళ నాన్న ఒరేయ్ నిన్ను దేవునికి ఇచ్చాను రా నాయనా, నీకు దండం రా రారా అమ్మయ్యా. అమ్మమ్మవు డాడీ అరుస్తాడు కానీ నేను వెళ్తున్నాను నాయనమ్మవు అంటూ వస్తాడు ఆడు బయటికి కదరా అయ్యా. చూసారా, అంటే ఏం పని చేయట్లేదు, వాళ్ళకి మనస్సాక్షి పని చేయట్లే. గమనించారా? మనస్సాక్షి పని చేయనప్పుడు దుష్టుడు ఎవరో తడంకుండానే పారిపోయినట్టుగా వాడి పాపం వాడిని తరుముతూ ఉంటుంది, వాడి బలహీనతలు వాడిని తరుముతూ ఉంటుంది. ఇప్పుడు చూడండి, చాలామందికి నిద్ర పట్టదు. కారణం ఏంటి చెప్పండి? చాలామంది టెన్షన్ ఫీల్ అవుతూ ఉంటారు, మైండ్ కంగారుగా ఉంటుంది. చాలామంది మైండ్ పనిచేయదు. డ్రెస్ అంటారు, లేకపోతే మైండ్ పనిచేయక ఇళ్లలో చాలామంది దెబ్బతింటూ ఉంటారు, నష్టపోతూ ఉంటారు. చూడండి, ఈ రోజుల్లో చాలామంది మా అబ్బాయికి మైండ్ పనిచేయదులేండి అనే తల్లిదండ్రులు లేరా? మా నాన్నకి మైండ్ పనిచేయదులేండి అనే పిల్లలు లేరా? ఆలోచించండి. ఈ రోజున మెంటల్ హాస్పిటల్లో జనం ఎందుకు పెరిగారు చెప్పండి? ఆలోచించండి ఒకసారి. మైండ్ పనిచేయదు, నిద్ర పట్టదు. కారణం ఏంటి అంటే వాళ్ళ హృదయంలో మనస్సాక్షి పనిచేయదు. వాళ్ళ హృదయంలో మనస్సాక్షి పనిచేయనప్పుడు నువ్వేం తప్పు చేస్తున్నావో అది చెప్పడం మానేస్తుంది. మానేసినప్పుడు నీ తప్పును బట్టి వచ్చే శిక్ష నిన్ను ఒత్తిడిలోకి తీసుకెళ్ళిపోద్ది. నువ్వు చేసిన పాపం నిన్ను బలవంతం చేసి బాధ పెట్టి శ్రమ పెట్టి నిన్ను పాతాళానికి తీసుకెళ్ళిపోయేటట్టు, నువ్వు చచ్చిపోరాదు ఎందుకు బతుకున్నావు అంటది. ఇప్పుడు చూడండి, ఇళ్లలో తగాదులేని అనుకోండి, ఏమంటారు? మాట్లాడరేంటయ్యా, నేనే ఎన్నోసార్లు అన్నా అసలు చనిపోతే బాగుండు, మాట వినే పిల్లలు లేనప్పుడు, అర్థం చేసుకోలేనప్పుడు నన్ను ఎందుకు ప్రభు బ్రతికించావు అని చాలాసార్లు నన్ను నేనే అనుకుంటా. దేవుడు ఒక 2 సార్లు వార్నింగ్ ఇచ్చాడు, టనమాగరా బాబు అని. అయినా కూడా బుద్ధి లేదు నాకు. ఎప్పుడో సడన్గా పిలుస్తాడేమో సోత్రం. నేను వెళ్ళిపోయేలోపు శాలేం లాంటి వాళ్ళని ఒక 10 మందినన్న మంచి పరిశుద్ధుల్ని కని చచ్చిపోవాలని ఉందయ్యా. ఏమ్మాయి వస్తారా సేవకి? రాదు, రంగు రుచి వాసన రానిది. అంతేనయ్యా. ఇప్పుడు శాలేం హెయిర్ స్టైలు దేవుని వాక్యం విని చక్కగా పెరగమని రమ్మంటదా? ఒక హెయిర్ స్టైల్ చాలు ఆపేస్తుంది. అద్దంలోకి వెళ్తాడు, ఇటు చూసుకోగానే బా నీలాంటి హెయిర్ అసలు ఎవరికి ఉండదురా ఈ ప్రాంతంలో. ఏమురయ్యా? ఏదో ఒక ఊరిలే. ఈ ప్రాంతంలో నీలాంటి హెయిర్ స్టైల్ ఎవరికి ఉండదు అనగానే నీ మనస్సాక్షి నిన్ను మోసం చేసినప్పుడు ఏమంటుంది తెలిసిన? ఆహా తిరుగులేదు, ఇంత చక్కటి హెయిర్ స్టైల్ పెట్టుకొని గుండు కొట్టించుకొని తిరిగే వాళ్ళ దగ్గరికి వెళ్ళి సేవ నేర్చుకోవాలా? చిచ్చే అంటది. అంటే మనస్సాక్షి గురించి చెప్తున్నా. అంటే పిల్లల్ని అనాలని కాదు, మీరు మళ్ళీ తప్పుగా అర్థం చేసుకోమా అండి. ఒక విషయం చెప్పడానికి పోలిక కోసం బిడ్డలను వాడే, అంతవరకు అర్థం చేసుకోండి. మళ్ళీ పారిపోమాకండి. రైట్, అర్థమవుతుందా నాన్న? మన మనస్సాక్షి ఎంత ప్రమాదంలోకి తీసుకెళ్ళేదో తెలిసిన? ఇప్పుడు మీకు ఒక ఉదాహరణ చెప్తా. బైబిల్లో దావీదు ఉన్నాడా లేడా? దావీదు చాలా గొప్ప మంచి మనస్సాక్షి కలిగిన పరిశుద్ధుడు దావీదు. ఆయన గురించి నేను మాట్లాడడానికి అసలు నా బతుకి అర్హత కూడా లేదు, ఇప్పటికి కాదు ఎప్పటికీ కూడా. మహాపరిశుద్ధుడు, మహా గొప్ప నీతిమంతుడు. ఆయన వంశంలో నుంచి, ఆయనలో నుంచి పుట్టాడు క్రీస్తు. అంత గొప్ప మహాపరిశుద్ధుడు ఆయన. ఆయన పేరెత్తటానికి కూడా
నాకు తెలిసి నా బ్రతుకు అర్హత కూడా లేదు, ఆయన గురించి మాట్లాడే యోగ్యత కూడా నాకు లేదు. కానీ సందర్భానుసారంగా చెప్పాలి కాబట్టి చెప్తాను. చూడండి, ఒకే ఒక్కసారి తన మనస్సాక్షి పాడైపోయింది. ఎప్పుడది? అందరూ యుద్ధం చేసే సమయంలో ఇంటి దగ్గరుండి మిద్దె మీద నుండి ఒక తల్లి స్నానం చేసేటప్పుడు చూశాడు. ఆమె కావాలని కోరుకున్నాడు. అవునా? ఇప్పుడు చూడండి, కోరుకోవడానికి గల కారణం ఏంటి? దావీదు వేరొకని భార్యని కావాలని కోరుకోవడానికి గల కారణం ఏంటి? కారణం ఏంటి చెప్పండి అయ్యా? కాదు, అందం కాదు. కోరుకోవాలనే ఆలోచనకి కారణం ఏంటంటే, నేను ఒక రాజుని, నేనేం చేసినా పర్వాలేదు. ఇప్పుడు మనలో కూడా ఏం బలం ఉంటుందో తెలిసినా, పాపం చేయడానికి బలం ఏం పనిచేస్తుంది తెలిసినా, నేను అందంగా ఉన్నాను, నాకేం తక్కువ. ఇప్పుడు నీ కొడుకు 2-3 రోజులు అన్నం పెట్టడం మానేస్తే తెలిసి వస్తుంది. ఫోన్ ఇచ్చి 3 పూటలు అన్నం పెడితే అట్ట కొడుక. ఉదాహరణ చెప్తున్నా అమ్మా, అంతేనా? ఒకవేళ వాళ్ళ డాడీ కోప్పడి అన్నం పెట్టొద్దంటే తల్లి పెట్టకుండా ఉంటుందా? అమ్మో, నా వంశానికి రింగ్ లీడరు నువ్వేరు. కొడుకు కొడుక 2 చికెన్ జబ్బలు మాత్రమే ఫ్రై చేసి పెట్టాను, అక్కడ ఉట్టి మీద పెట్టాను, మీ నాన్నకి అందదురు, నువ్వు కుర్చీ వేసుకొని ఎక్కి తీసుకొని తినరు, ఎవరూ లేకుండా గుమ్మలో నేను కాపలాగా నువ్వు లోపల తినయ్యా కొడుక అంటదా లేదా? అబ్బాయి తల్లి వదిలేస్తుందా బిడ్డనే? ఇప్పుడు మా చిన్నమూల్య సంగతి చెప్పాలి. వాడు నరాలు ఉబ్బి బయటకు వచ్చేదాకా పెట్టింది ప్రశాంత్ గారికి. అయ్యా ప్రశాంత్ అయ్యా, తల్లులకి కొడుకులు అంటే ప్రాణం. అర్థమైందండి? చాలా ఇష్టం, మంచిదే. కనుక మీరు అర్థం చేసుకోండి. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు దావీదు పాపం చేసినప్పుడు, ఆ తల్లి గర్భం ధరించినప్పుడు దావీదుకి కబురు వస్తే తన భర్తను కూడా యుద్ధంలో పెట్టి చంపించేశాడు. చూడు, ఒకే ఒక్కసారి దావీదు మనస్సాక్షి చెప్పిన మాట వినలా. దావీదు ఆశించినప్పుడు మనస్సాక్షి చెప్పుంటుంది, బాయ్ దావీదు, నువ్వు రాజు అయినంత మాత్రాన దేవుని ఆజ్ఞను అతిక్రమిస్తే దేవుడు నిన్ను విడిచిపెట్టడం తప్పు అని మనస్సాక్షి గద్దించుంటుంది కదా. కానీ గద్దించినా కూడా మనస్సాక్షి వినలేదుగా, దావీదు వినలేదుగా. వినకుండా ఏం చేశాడు? ఆశ, దురాశ. ఆశ ఏమవుద్ది? ఒక చిన్న ఆశ ఏం చేస్తుంది? నువ్వు చచ్చేదాకా వదిలిపెడతావు తెలుసా? మీరు గుర్తుపెట్టుకోండి, మీ మనస్సాక్షి చెప్పిన మాట వినకుండా బతికారంటే, మీ మనస్సాక్షి వాక్యానుసారంగా మిమ్మల్ని గద్దిస్తూ, ఇప్పుడు అక్కడ మనం చదివాం కదా, రోమపత్రిక 2:14 ఆగిపోయాం మనం, అది కంటిన్యూ చేయనా? ధర్మశాస్త్రము లేని అన్యజనులు స్వాభావికముగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను చేసిన ఎడల, ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు ఎలా చేశారు? చేసిన ఎడల వారు ధర్మశాస్త్రము లేని వారైనను తమకు తామే ధర్మశాస్త్రమైనట్టున్నారు. చూడండి, అంటే మనస్సాక్షిలో అన్యజనులకైనా దేవుని ప్రజలకైనా మనస్సాక్షిని పెట్టాడు. ఆ మనస్సాక్షిలో దేవుడు ఏం పెట్టాడు సార్? ఈ ధర్మశాస్త్రం మొత్తం పెట్టాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు నీ మనస్సాక్షి నువ్వు తప్పు చేస్తున్నప్పుడు వెంటనే చెప్పడం ప్రారంభించిందంటే దాని అర్థం ఏంటి? నీ మనస్సాక్షికి ధర్మశాస్త్రం తెలుసు. అంటే నీ మనస్సాక్షిలో దేవుని వాక్యాన్ని పెట్టాడు దేవుడు, ధర్మశాస్త్రాన్ని పెట్టాడు. ఇప్పుడు ధర్మశాస్త్రాన్ని ఎన్ని సంవత్సరాల వయసు నుండి నీ మనస్సాక్షి చెబుతున్న మాట వినకుండా తిరుగుబాటే చేసే స్వభావం ఎన్ని సంవత్సరాల వయసు నుండి వచ్చింది నీకు చెప్పండి? ఒకసారి ఆలోచించి వెనక్కెళ్ళండి.
తల్లిదండ్రుల మాట వినకుండా స్టార్ట్ చేస్తుంది అపవాది. అంటే నీ మనస్సాక్షి తండ్రి తల్లి మాట వినకుండా నీ సొంత ఆలోచన మీద నడిచేటట్టు చేస్తుంది నీ మనస్సాక్షి. ఇప్పుడు ఎన్ని సంవత్సరాల వయసు నుంచి నీ మనస్సాక్షి చచ్చిపోయింది, నీలో పని చేయకుండా ఆగిపోయింది? మనస్సాక్షి నిన్ను గద్దించినప్పుడు మనస్సాక్షికి లోబడకుండా నీ ఇష్టానుసారంగా ఎన్ని సంవత్సరాల నుంచి బ్రతుకుతున్నావు ఒకసారి గుర్తు తెచ్చుకో. మరి ఇప్పుడు వచ్చి నీ మనస్సాక్షిని ఎవరు బాగు చేస్తారు చెప్పండి? మనస్సాక్షిని ఎవరు బాగు చేస్తారు? ఇప్పుడు మనం చదివాం కదా, అక్కడ యోబు పుస్తకం 27:6 చదివాం కదా. 27వ అధ్యాయం మొదటి వచనం నుంచి చదవండి. యోబు 27వ అధ్యాయం మొదటి నుంచి 6 వచనాలు మళ్ళీ ఒకసారి చదవండి. యోబు ఇంకను ఉపమాన రీతిగా ఇట్లా నేను ఇంకను ఉపమాన రీతిగా ఇలాగనెను, నా ఊపిరి ఇంకను నాలో నాలో పూర్ణముగా ఉండుటను బట్టియు. ఇప్పుడు చూడండి, ఆ భాషను చూసారు ఎప్పుడైనా? అయ్యా ఎబినేజర్ అయ్యా, ఆ భాష అర్థమైద్దా? ఏమండి పిహెచ్డి గారు, ఆ భాష అర్థమైద్దా? రెండో వచనం మళ్ళీ చదువమ్మా. యోబు ఇంకను ఉపమాన రీతిగా ఇట్లా నేను యోబు ఇంకా ఉపమాన రీతిగా ఎలాగనెను, నా ఊపిరి ఇంకను నా ఊపిరి అంటే అర్థం ఏంటి? ప్రాణము. నాలో పూర్ణముగా ఉండుటను బట్టియు. ఇప్పుడు యోబు యొక్క ప్రాణం అంట, తన మనస్సాక్షి అంట లోపల ఎట్టుందో తెలిసిన పూర్ణంగా ఉందంట. కొట్టు చప్పులు కొట్టు గట్టిగా దేవునికి మహిమ కలుగునుగాక. పూర్ణంగా ఉందంటండి. ఏంటండి అసలు ఆ స్టేట్మెంట్? ఆలోచించండి మీరు. తన హృదయము తన మనస్సు ఈజ్ఈక్వల్ టు తన ప్రాణము ఆత్మ అని అర్థం అండి. వీటిని అన్నిటినీ కలిపి మాట్లాడుతున్నాడు. ఇవన్నీ కూడా ఎలాగున్నాయంటే దేవుని ఎదుట పూర్ణంగా ఉన్నాయంటండి. ఏమండి, మంచి మనస్సాక్షి తన గురించి సాక్ష్యం ఎలా ఇస్తుంది చెప్పు? ఇప్పుడు నీ మనస్సాక్షి నీ గురించి దేవుని ఎదుట పూర్ణమైన వాక్యానుసారంగా నీ ప్రాణం ఆత్మ శరీరాలు బ్రతుకుతున్నట్టుగా సాక్ష్యం ఇస్తున్నాయా నీ మనస్సాక్షి? ఏమండి, మాట వినని పిల్లల కొరకు కోట్లాస్తి సంపాదించేస్తావు, కానీ పరిశుద్ధుల పరిచర్కి ఇస్తారండి. అండ్ రాయపు గారు ఇస్తారా? చూసారా, సత్యాన్ని నిర్భయంగా ఒప్పుకుంటాడండి. దేవుడు రాయప్పను క్షమించి పరలోకం ఇస్తే బాగుండు. నేనైతే ప్రార్థన చేస్తున్నా. ఏం పాట అది? వయసు అంతా అయిపోయినాక ఏం పాటమ్మా? వినిపించుచున్నది కేకనాకు ఒక కేకనాకు హృదయారణ్యములో నేను కృంగిన సమయములో, హృదయారణ్యములో నేను కృంగిన సమయములో వినిపించుచున్నది కేకనాకు ఒక కేకనాకు ఒక కేకనాకు. నాకు కను దృష్టి ఉన్నంత వరకు చదువలేదు నీ వాక్యమో, నాకు కను దృష్టి ఉన్నంత వరకు నీ వాక్యమో, కను దృష్టి పోయాక కను దృష్టి పోయాక చదవాలని ఉంది నీ నీ వాక్యము వినిపించుచున్నది కేకనాకు ఒక కేకనాకు ఒక
కేక నాకు. నాకు బలము ఉన్నంత వరకు నమ్మలేదు నా యేసుని, బలమంతా పోయాక, బలమంతా పోయాక వెంబడించాలని నీ వెంబడించాను నా యేసుని, వినిపించుచున్నది ఈ ఒక కేక నాకు, ఒక కేక నాకు, కేక నాకు. నేను రోగినై పడియున్న ఎప్పుడు పిలువలేదు ఏ మనుషుడు, నేను రోగినై పడియున్న ఎప్పుడు పిలువలేదు ఏ మనుషుడు, పిలువగనే నా ప్రభువా, పిలువగనే నా ప్రభువా, పిలిచావు నీ ఈ పాపిని, వినిపించుచున్నది కేక నాకు, ఒక కేక నాకు. కాళ్ళు చేతులు ఉన్నంత వరకు చేయలేదు నీ కార్యములు. ఆమేన్. కాళ్ళు చేతులు ఉన్నంత వరకేమో చదువులు, లోకం, ఎడ్యుకేషను, జాడ పొట్ట, తిండి, కరువు, ఏదో ఆడ కర్మగా అదేదో పెద్ద కర్మ పట్టినట్టుగా దెయ్యాలు పట్టిన వాళ్ళు వెళ్ళినట్టు పోతున్నారు కాలేజీలకిను, చదువులకి, పిహెచ్డీలకి. పొండి, తిరగండి, గెంగరాలు తిరిగినారు, తిరగండి. దేవుడు నీ పొట్టను శపించాడని గుర్తుందా నీకు ఎప్పుడైనా? నువ్వు తినే ఆహార పదార్థాలను శపించాడని గుర్తుందా ఎప్పుడన్నా? ఏమంటే చదువు తప్పని నేను అన్నా, గుర్తుపెట్టుకోండి. చదువుకోండి, తప్పులేదు. అంతకంటే ముఖ్యంగా నువ్వు చేయాల్సిన కార్యాలు ఉన్నాయి. నువ్వు దేవుని నీతిని నేర్చుకోవాలా, అది నేర్చుకో ఫస్ట్. దేవుని నీతిని నేర్చుకోకుండా నువ్వెంత గొప్ప చదువు చదివితే ఉపయోగం ఏంటి? ఏమండి, గొప్ప చదువులు చదివి మంచి ఉద్యోగం చేయండి రా అని పంపితే వాళ్ళు లవ్ చేసి ఆడిని ప్రేమించి ఈయన్ని ప్రేమించి వాళ్ళ చేతిలో మర్డర్లై మొక్కలై చచ్చిన వాళ్ళు ఎంతమంది లేరు? అవునా? మరి ఇన్ని సంవత్సరాలు కష్టపడిన నీ బతుకంత ఏమైపోయినట్టు? చదువు కోసం నువ్వు పెట్టిన డబ్బు ఖర్చు, ఆస్తి అంత ఏమైపోయినట్టు? ఏమండి, ఒక మనిషిలో పాపాన్ని చంపడానికి నీ డబ్బులు ఖర్చు పెడతావా? చెప్పండి. మొన్న నేను అప్పటికప్పుడు హైదరాబాద్ బయలుదేరి ఒక చిన్న పిల్లోడు 9 సంవత్సరాల బిడ్డ దేవునికి ఇచ్చేసారు బాబుని. వాడు హాస్పిటల్లో ఉంటే చూడడానికి వెళ్తున్నానని తెలిసినప్పుడు మన సంఘంలో ఉన్న పిల్లలు ముందల టపాటపా వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు ఇచ్చారండి. అయ్యా మీరు వెళ్ళి ఆ బిడ్డను ఆదరించండి, పరామర్శించండి. వెంటనే బిడ్డలారా, మీ మనస్సాక్షి దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించేది ధర్మశాస్త్రం అయ్యున్నట్టుగా నీ మనస్సాక్షి ఉండాలి. ఆ మనస్సాక్షి అంట యోబుని సంపూర్ణుడు అంటుందంటండి. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజున నిన్ను నన్ను మనకున్న మనస్సాక్షి, నేను సంపూర్ణుని దేవుని ఎదుట, దేవుని దగ్గర సాక్ష్యం పొందాను అనే మనస్సాక్షి మన దగ్గర ఉంటుందండి? ఉంటుందండి? అలాగా నిన్ను పెంచే పరిశుద్ధుల దగ్గర ఎదుగుతావు. అసలు వస్తావు నువ్వు? అసలు నీ ఆస్తి అంతా పిల్లలు ఎదిగితే ఫంక్షన్లు చేయడానికి, వాడు గోసిల ఫంక్షన్లో, ఏంటిదయ్యా లుంగీల ఫంక్షన్లు అంట. అంతేనా నానా? శాలేం లుంగీల ఫంక్షన్ అంట. చూసారా? అవునండి. మగపిల్లలైతే మగపిల్లలకేమో లుంగీల ఫంక్షను, ఆడపిల్లలకేమో బట్టల ఫంక్షను, ఏదో వాళ్ళ ఫంక్షన్లు వాళ్ళు
ఏదో వాళ్ళ తెప్పలో వాళ్ళ కర్మ. ఆ? ఏదో ఒకట్లే, నాకు అది గుర్తురాక ఏదో మూలుగుతున్నా అటు తిరిగి ఇటు తిరిగి. మా శాలేమన్నా గుర్తు చేస్తాడంటే సరిగ్గా గుర్తు చేశాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఒక దేవుని ఎదుట మంచి మనస్సాక్షి కలిగినోడు ఏమంటాడంటే సంపూర్ణుని అంటాడు. ఈ పదం ఎవరికి వాడారో తెలిసిన? యేసయ్య మాత్రమే వాడాడండి ఈ పదాన్ని. యేసుక్రీస్తు ఒక్కడే సంపూర్ణుడు అని రాయబడింది. సంపూర్ణుడు ఎవరు అంటే క్రీస్తు ఒక్కడే. చూడండి, ఆ పేరు మనస్సాక్షి కాలంలో యోబు అంటున్నాడు, నేను దేవుని ఎదుట సంపూర్ణుణ్ణి. చూసారా, మంచి మనస్సాక్షి ఎలాంటి సాక్ష్యాన్ని ఇస్తుందో. కంటిన్యూ చేయండి. ఆ మంచి మనస్సాక్షి సాక్ష్యం ఇవ్వడానికి కారణాలు ఏంటో చెప్తున్నాడు ఇప్పుడు యోబు. కంటిన్యూ చేయనా? నా ఊపిరి ఇంకను నా ఊపిరి ఇంకను నాలో పూర్ణముగా ఉండుటను బట్టి నాలో పూర్ణంగా ఉండుటను బట్టి. దేవుని ఆత్మ. ఇప్పుడు చూడండి, దేవుని ఆత్మ పనిచేస్తుందంటండి. మంచి మనస్సాక్షి కలిగిన వాళ్ళకి దేవుని ఆత్మ పనిచేస్తుంది. మేనేజర్ గుర్తుపట్టారా? జాషువయ్య, మంచి మనస్సాక్షి పనిచేసిన వాళ్ళకి దేవుని ఆత్మ పనిచేస్తుంది. నీ ఇష్టం వచ్చినట్టు తిరిగి నీ మనస్సాక్షి గద్దెత్తన్న నోట్లో వెళ్ళి నీ మనస్సాక్షి గద్దెత్తన్న నీ మనస్సాక్షిని చంపేసి దేవుడు మనస్సాక్షిని అసలు మనిషికి ఇవ్వలేదు అన్నట్టుగా బతుకుతా మేము ఆత్మను పొందుకున్నాం, మేము పరిశుద్ధ ఆత్మను పొందుకున్నాం. అవునా? పిచ్చి వేషాలు వేయొద్దు, జాగ్రత్త. యోబు ఎప్పుడు చెప్తున్నాడు? తన మనస్సాక్షి దేవుని ఎదుట సంపూర్ణంగా చూపిస్తుంటే దేవుడట తన ఆత్మనిచ్చి నడుపుతున్నట్టుగా యోబు సాక్ష్యం ఇస్తున్నాడంటే అది సాక్ష్యం అంటే. అండి ఇప్పుడు మన దగ్గర ఉన్న సాక్ష్యం ఏంటి? అంత దొంగ సాక్ష్యం. లోపల ఒకటి బయట ఒకటి. ఎవరు లేనప్పుడు ఒక బతుకు, అందరి ముందర ఒక బతుకు. అందరి ముందర మాకులా తెల్ల ప్యాంటు తెల్ల చొక్కా, అందరూ పక్కకి వెళ్ళిన తర్వాత నల్ల ప్యాంటు నల్ల చొక్కా. అంతేనండి, ఎవడిష్టం వాడిది, మనం ఏం చేస్తాం? అర్థమైందండి? చదువు నాన్న. దేవుని ఆత్మ దేవుని ఆత్మ నా నాసికా రంధ్రములలో ఉండుటను బట్టి. ఎక్కడుందంట? ఊపిరి పీల్చిన, ఊపిరి తీసుకున్నాను, వదిలిన దేవుని ఆత్మ నాసికా రంధ్రాల్లో ఉందంట. నీకు ఎప్పుడన్నా గుర్తుందండి? నీ మనసుకి ఎప్పుడన్నా గుర్తుంటుందా? నా ఊపిరి పీల్చేటప్పుడు వదిలేటప్పుడు దేవుని ఆత్మ నాతో ఉందని ఎప్పుడైనా గుర్తుపెట్టావా? భయపడుతున్నావా? దేవుని ఆత్మ నీతో ఉన్నట్టు భయపడుతున్నావా? పాపం చేసే ముందర దేవుని ఆత్మ నీతో ఉందని గుర్తుపట్టావు ఎప్పుడన్నా? మంచి మనస్సాక్షి కలిగిన పరిశుద్ధులు చూడండి ఎట్ట బతుకుతున్నాడు. ఏం మనస్సాక్షి అండి అసలు. ఈ సంవత్సరం అంతా చెప్పిన తరగదండి మనస్సాక్షి గురించి. ఎతికే కొందుకు వస్తున్నాయి. నేను తీసి రాస్తున్నాను, రాసిన దానికంటే కొత్తవి వస్తున్నాయి. రాసినవి ఇంక అట్టానే ఉంటున్నాయి, చెప్పట్లా. తరగని విషయాలు అట్టానే ఉంటున్నాయి పేపర్లో. చూడండి ఎలాంటి మనస్సాక్షి కలిగి ఉన్నాడు. దేవుని ఆత్మ అతనితో ఉన్నట్టుగా గుర్తుపడుతున్నాడు. పూర్ణ హృదయం కలిగిన వాడిగా బ్రతుకుతున్నాడండి యోబు. ఈ రోజున ఇలాంటి మంచి మనస్సాక్షిని నువ్వు చంపేసి నీ మనస్సాక్షి నిన్ను తరుముతుంటే నీవు చావును కోరుకొని బతుకుతున్నావు. చూసావా ఎంత ప్రమాదమో గుర్తుపట్టండి. అంటే మనస్సాక్షి మాట అనకపోతే నీ మనసు ఒక మరణంగా తయారవుతుంది. నీ మనసు నువ్వు చచ్చే వరకు వదిలిపెట్టదు. గుర్తుపట్టారా? ఈ మాటలకి ఏమన్నా విలువ ఉందా? పశ్చాత్తాపడుతున్నావు మనసులో ఈ మాట విన్నప్పుడు, అయ్యో నేను ఇలా ఎన్నోసార్లు బతికానన్న మనస్సాక్షి నీకు గుర్తు రావట్లేదా? యోబు చెప్తున్నాడు, కంటిన్యూ చేయమ్మా. నా న్యాయము పోగొట్టిన దేవుని జీవము తోడు. ఇప్పుడు చూడండి, దేవుని జీవము తోడు నా ప్రాణమును వ్యాకులపరిచిన సర్వశక్తిని తోడు. నా ప్రాణమును వ్యాకులపరిచిన సర్వశక్తిని తోడు అంటే ఒక మంచి మనస్సాక్షి కలిగిన వాడు ఎలాంటి శ్రమలో అనుభవిస్తున్నా ఇది దేవుడు నాకిచ్చిన పరీక్ష అని నమ్మేడే తప్ప దేవుడు అన్యాయస్తుడు అనే ఒక్క మాట కూడా మాట్లాడలేదండి. ఆలోచించండి బిడ్డలారా. చదువునా. నిశ్చయముగా నా పెదవులు అబద్ధము పలుకుటలేదు. కొట్టండి, సపలు కొట్టండి గట్టిగా. దేవునికి మహిమ కలుగును గాక. ధర్మశాస్త్రం లేని మనస్సాక్షి కాలంలో, దైవజనులు ప్రవక్తలు లేని మనస్సాక్షి కాలంలో వాళ్ళ హృదయమే
ప్రతి మనస్సాక్షిలో దేవుడు ధర్మశాస్త్రాన్ని పెట్టి నడిపించిన మనస్సాక్షి కాలంలో నా నోట అబద్ధం లేదని మగసిరి గలవాడే చెప్పగలిగిన వాడు యోబండే. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు ఏమన్నారు తెలిసిన? ఇప్పుడు యేసు సృష్టికర్త వచ్చి నీ కొరకు ప్రాణం పెట్టిన, నిన్ను రక్షించుకున్న, నీకు జీవాన్ని ఇచ్చిన, నీ పాపమంతా కూడా ఆయన భరించి నీకు రక్షణ మారు మనసు ఇచ్చిన, అబద్ధం మానకుండా ఎట్ట బతుకుతామండి? అవునా? భ్రష్ట సంతానాలారా, మీకెవడు బుద్ధి చెప్తాడు చెప్పండి? ఎవడు బుద్ధి చెప్తాడు? ఒక అబద్ధాన్ని జయించాడండి. మంచి మనస్సాక్షి కలిగిన వాళ్ళు అబద్ధాన్ని జయించి బ్రతుకుతారు. దేవునికి మహిమ కలుగునగాక. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు ఉదయకాలంలో నీకున్న మంచి మనస్సాక్షి దేవుని ఎదుట యథార్థంగా ఉన్నట్టయితే ఆ మంచి మనస్సాక్షి అబద్ధం లేని బ్రతుకు నీకు ఇచ్చింది. ఇప్పుడు దేవుని ఎదుట చెప్తున్నాడు, అతని నోటి మాటలు వింటున్న దేవుని ఎదుట యోబు చెప్తున్నాడు, నేను అబద్ధం ఆడట్లేదు. కంటిన్యూ చేయనా? మీరు చెప్పినది న్యాయమని, మీరు చెప్పినది న్యాయమని నేనేమాత్రమును ఒప్పుకొనను. చూడండి, ఇతరులు దేవుడు చెప్పింది కాకుండా ఇతరులు బంధువులు చుట్టాలు, అమ్మాయి మీరు ఎందుకు అమ్మాయి పిల్లల దేవునికి ఇస్తారా? ఎక్కడన్నా ఎవడన్నా దేవుడికి సమర్పిస్తారా? ఎక్కడన్నా ఆంబోతు ఎద్దులాగా ఊరి మీద వదలాలి కానీ, వాళ్ళని ఎద్దు పెంచినట్టు పెంచి ఊరి మీద వదలాలి కానీ అని మనుషులందరూ కూడా అంటుంటే ఏమంటారు చెప్పండి? అదే మాట యోబు దగ్గరికి వచ్చి అంటే ఏమంటాడు యోబు? నేను అసలు వాళ్ళ మాట ఎన్నాం. చప్పట్లు కొట్టి గట్టిగా దేవునికి మహిమ కలుగును గాక. దేవుని ధర్మశాస్త్రానికి విరోధంగా, మంచి మనస్సాక్షికి విరోధంగా ఎవరు ఏది మాట్లాడినా నేను వాళ్ళ మాట వినను. ఏంటండి అసలు? ఎలాంటి మనిషి అండి యోబు అసలు? ఈ రోజున నేను క్రైస్తవుని, నేను ప్రభువుని నమ్మా, నేను మారు మనసు పొందానని చెప్పుకుంటున్నారు కదా. ఇప్పుడు యోబుకున్న మనస్సాక్షి ఉందండి మన దగ్గర? ఉందా అసలు? చెప్పండి, ఉందండి అసలు? ఆలోచించండి ఒకసారి. కంటిన్యూ చేయనా? మరణమగు వరకు నేనెంత మాత్రమును యథార్థతను విడువను. చప్పలు కొట్టి గట్టిగా. అబద్ధం లేని జీవితమే కాదు, మరణం వరకు యథార్థతను నేను ఎంత మాత్రమును వదిలిపెట్టను. నీ మంచి మనస్సాక్షి చెప్పినట్టు వింటే నువ్వెంత ధన్యుడివో. నీ మనసును చిన్నప్పటి నుంచే పెరుగుతూ ఉండగా అణిచేసుకొని నీ మనసు తప్పురా అని చెప్తున్న మాట వినకుండా, నీ మనసు నిన్ను గద్దిస్తున్నా నువ్వు మాట వినకుండా బతుకుతూ ఎదుగుతున్నావే, నీకు భయం ఉందా అసలు? నీ పాపం నిన్ను పట్టుకోదా? ఇందాక ఎబినేజరే చెప్పినట్టు మన పాపం మనల్ని పట్టుకోదా? చెప్పండి, వదిలిపెట్టిద్దా? దేవుని వాక్యం చెప్పినట్టుగా మీ పాపములు మిమ్మల్ని పట్టుకోకుండా వదిలిపెట్టిద్దా? నీ పాపమే నిన్ను తరుముతూ ఉంటుంది, నిన్ను నిద్ర పట్టని కూడా చేస్తుంది, నీ మైండ్ని నాశనం చేస్తుంది. దావీదు ఒకే ఒక్కసారి మనసులో చెప్పిన మాట వినకుండా బతికాడు. ఆ తర్వాత దావీదు పడిన శ్రమలేంటి చెప్పండి? దావీదు మర్డర్ చేయించేవాడు అయిపోయాడు. దావీదు పక్కనోని పిలిపించి ముందు దాగిచ్చాడు. ఏమండి? ఇతరులకు మందు దాగిచ్చేవాడు అయిపోయాడు, ఇతరులను చంపించేవాడు అయిపోయాడు. దానంతటి కారణం ఏంటో తెలిసిన? నేను రాజుని. దానంతటి కారణం ఏంటో తెలిసిన? మనలో ఉన్న గర్వం. నేను చదువుకున్నాను, నాకు జ్ఞానం ఉంది, నాకు అందం ఉంది, నాకు సౌందర్యం ఉంది. నీ అందం నీ సౌందర్యం నిన్ను మోసం చేస్తుందని వాక్యం చెప్తుంటే భయం ఉందండి? నీ 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 అందాన్ని చూసుకొని ఎన్నిసార్లు అద్దంలో చూసుకొని ఎన్నిసార్లు ముడుచుకుంటావు చెప్పండి? నీ పిల్లలు డ్రెస్ వేసుకొని అద్దం ముందల నుంచొని ఎన్నిసార్లు చూసుకుంటారు అద్దంలో? తల్లి తన పిల్లలకి ఏం నేర్పుతుంది? ఏం నేర్పుతుందండి? అందుకని దేవుని మందిరంలో ఫెయిత్వంలో మీకు అద్దాలు ఉండవు. మా ఫెయిత్వంలో పిల్లలు, ఆడపిల్లలు, మగపిల్లలు అద్దాలు లేకుండానే తల దూకుంటారు. మగపిల్లలు అయితే అసలు తల దూకోరు, ఊరికెట్ట అంటారు, వెళ్ళిపోతారు అంతే. ఎందుకని వాళ్ళకి పెద్ద జుట్టు ఉండదు. అర్థమైందండి? ఈరోజు నీ పిల్లలకి ఏం నేర్పుతున్నావు? బొట్లు, ఫెయిర్ అండ్ లవ్లీలు,
ఏం నేర్పుతున్నారండి? వెండి బంగారాలు, ఎచ్చులు, సోకులు. ఏమండి? అక్షయ తల్లి నిలబడు, నిలబడు, నిలబడమ్మా. నిలబడు. ఒకసారి అడి తిరిగి నుంచో, అందరూ చూపించు. నుంచో. అడి తిరిగి. ఆ పిల్లకి చెవులకు కానీ ముక్కులు కానీ ఏమైనా పొడిచారండి? బొక్కలో పొడిచారా? చిన్నప్పటి నుంచి నా దగ్గర పెరిగిందండి. చిన్నప్పటి నుంచి నా దగ్గర పెరిగింది. మనమైతే నా బొక్కలు బూడిపోతాయేమోనని పొలాలు పెట్టి అయ్యి పెట్టి ఈ పెట్టి దాన్ని కాపాడుకొని కూర్చో. ఒక్క బిడ్డను కనండట. నేనేం చెప్పలేక మౌనంగా ఉంటున్నానండి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. గమనించారా? యోబు, దావీదు యొక్క జీవితం ఒకే ఒక్కసారి మనస్సాక్షికి లోబడపోతే ఏం జరిగింది చెప్పు? దావీదుని సొంత కొడుకే తరిమాడండి. తరిమాడా లేదా? దావీదు సొంత కొడుకు తన కూతుర్ని మోహించాడండి. దావీదు ఇంట్లో వ్యభిచారం జరుగుతుంటే దావీదు నోరు తెరిచి మాట్లాడలేకపోయాడు. ఎందుకో తెలిసిన? దావీదే పాపం చేశాడు కాబట్టి. దావీదే ఖండించి బుద్ధి చెప్పలేకపోయాడు తన పిల్లలకి. ఈ రోజున మీ మనస్సాక్షి కనుక పాడైపోతే, ఒక్కసారి మాట వినకపోతే, దావీదు కుటుంబం చల్లా చెదిరైపోయింది. దావీదు పుట్టిన పిల్లలు చచ్చిపోయారు. కుటుంబం అంతా పాడైపోయింది. ఎవరికీ నెమ్మది లేదు. చూడండి, తప్పు చేసింది దావీదు. మనస్సాక్షి మాట వినకుండా దావీదు లోబడలేదు. మనస్సాక్షి పాడైపోయిన ఒక్క వ్యక్తి ఇంట్లో ఉంటే ఇంటిల్ల పాది దుఃఖము, శ్రమ, కీడు, బాధ, ఎప్పుడు ఏ శ్రమ వచ్చి మీద పడితో తెలియక మరణానికి భయపడుతూ బతుకుతారండి. భయం ఉందా ఇవాళ రోజున? తండ్రులారా, తల్లులారా, భయం ఉందా ఇవాళ? ఈ రోజున మన కుటుంబాల్లో, మన బ్రతుకుల్లో ఎలాంటి శాపాలు ఏలుబడి చేస్తున్నాయి? ఈ రోజున దేవుడు నీకు ఇచ్చిన మంచి మనస్సాక్షి మాట వింటున్నావా? మాటకు లోబడుతున్నావా? నీ మనస్సాక్షి యెహోవా ధర్మశాస్త్రమును దీవారాత్రులు ధ్యానించమని నీ మనసు వాక్యాన్ని చూపించి చదువుకోమని చెప్తుంటే, దేవుని యొక్క వాక్యం అర్థం చేసుకోమని చెప్తుంటే, నీ మనస్సాక్షిని చంపి లేదు కాలేజీల చుట్టూ తిరగమని చెప్తుందా? ఏమండి? వాక్యానికి భిన్నమైన ప్రేరేపణ నీ జీవితంలో కలుగుతున్నప్పుడు, దేవుడు నిన్ను గద్దిస్తున్నప్పుడు, నీ మనస్సాక్షి గద్దిస్తున్నప్పుడు ఎందుకు లోపడతలా? నీ మనస్సాక్షి ఇప్పుడు ఎలా తయారవుతుందో తెలిసిన? నీ మనస్సాక్షి నిన్ను తరుముతూ, నీ పాపాన్ని ఏలెత్తు చూపిస్తూ, నీ మనస్సాక్షి నీకు నెమ్మది లేకుండా చేసి, నువ్వు చచ్చే వరకు అది నిన్ను శోధిస్తూ తిరిగే వరకు నీ బ్రతుకు మారదు. నీకు ఒక విషయం చెప్పనా? ఈ మనస్సాక్షి చదవండి నాన్న. ఇలాంటి మనస్సాక్షి నుంచి ఎవరు కాపాడతారు? ఎవరు కాపాడతారు? చదవండి. కీర్తనల పుస్తకం. దావీదు తన జీవితంలో ఎవరు కాపాడతారో చెప్తున్నాడు. చదవండి. 32వ అధ్యాయం. మీరు తర్వాత చదువుకోండి. 32వ అధ్యాయం, 51వ అధ్యాయం, 2 అధ్యాయాలు చదువుకోండి. ఈరోజే చదివి కంప్లీట్ చేయండి ఈ 2 అధ్యాయాలు. దావీదు ఒక్కసారి తన మనస్సాక్షి చెప్పిన మాట వినకపోయినందుకు దావీదుకు వచ్చిన శిక్ష నుంచి ఎవరు కాపాడతారో, మనస్సాక్షి పాడైపోయినప్పుడు మనస్సాక్షిని తిరిగి ఎవరు బాగు చేస్తారో దేవుడు చెప్తున్నాడు బైబిల్లో. చదవండి. 32:5 వచనం చదవండి. నా దోషమును కప్పుకొనక, నా దోషమును కప్పుకొనక, నీ ఎదుట నా పాపము ఒప్పుకొంటిని, నీ ఎదుట నా పాపమును ఒప్పుకొంటిని, యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందును, నా అతిక్రమములు ఒప్పుకొందును, నీవు నా పాప దోషమును, నీవు నా పాప దోషములను పరిహరించి ఉన్నావు. కొట్ట చప్పలు కొట్టి గట్టిగా దేవునికి మహిమ కలుగునుగాక. దావీదు యొక్క మంచి మనస్సాక్షిని వినకుండా ఒక్కసారి తిరుగుబాటు చేస్తే మరలా పరిష్కారం ఎక్కడికి వెళ్ళి ఎతికినా భూప్రపంచంలో నీకెక్కడా దొరకదు. కానీ ఆ మంచి మనస్సాక్షి కలిగినటువంటి వ్యక్తి మరలా తిరిగి దేవుని దగ్గరికి నడిపించబడతాడు. ఇప్పుడు నువ్వు పాపంలో ఉన్నావా?
ఒకవేళ నీ బ్రతుకులో శాపాలు ఉన్నాయా? అయితే ఒకవేళ మంచి మనస్సాక్షి దేవుడు నీకు ఇస్తే నువ్వు మరలా వెళ్ళి దావీదు వల్లే దేవుని దగ్గరికి వెళ్ళి పశ్చాత్తాపడినప్పుడు దేవుడు ఒక్కడే నీ పాపానికి పరిష్కారాన్ని ఇవ్వగలడు. ఎన్ని విషయాలు ఉంటాయో తెలుసండి. 32వ అధ్యాయం 51వ అధ్యాయం మీరు కీర్తనల పుస్తకం ఈ 2 అధ్యాయాలు దావీదు బ్రతికంతా మీరు చదవండి. నాకు సమయం లేక నేను చెప్పట్లేదు. కావాలంటే మొదటి వచనం చదువున్నారు, 32 మొదటి వచనం చదువు. నా అతిక్రమములను పాప పరిహారము నొందినవాడు, అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. చూసారా, ఆత్మలో కపటం లేదంటే లోపల ఒకటి బయట ఒకటి ఉండదు. ఏమండి, ఎవరు ధన్యులు? మళ్ళీ చదువునానా. తన అతిక్రమములను పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. ఏమండి, నీ పిల్లలు ఏ బతుకు బతికితే ధన్యులు అవుతారు చెప్పండి? డిగ్రీలు, ఎంకములు, బీటెక్లు చదివితే ధన్యులు అవుతారా? చదవకూడదని నా ఉద్దేశం కాదు. అంతకంటే ముందల దేవుని ఎదుట పరిశుద్ధులుగా పాపం లేని పరిశుద్ధ జీవితం చెయ్యాలి కదా. మొదట ఆయన రాజ్యం, ఆయన నీతిని వెతకాలి కదా. దేవుని నీతే తెలియనప్పుడు నువ్వు ఈ లోకమంతా సంపాదించి నీ ఆత్మను రక్షించుకోలేకపోతే ఉపయోగం ఏంటి? ఆత్మలో కల్మషం లేనివాడు, కపటం లేనివాడు ధన్యుడు. నీ మనస్సాక్షిలో ఏ కపటం లేని జీవితం నువ్వు ఎక్కడ నేర్చుకుంటావు? దేవుని దగ్గరికి వస్తే దేవుడు నేర్పుతాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళి నీ ఎదుగుతున్నావు? నువ్వు నీ పిల్లలు ఎక్కడ ఎదుగుతున్నారు? నీ ఆత్మలో లోపల ఒకటి బయట ఒకటి లేకుండా ఒకే మనస్సాక్షితో మంచి మనసుతో బతికే జీవితాన్ని నేర్పించే పరిశుద్ధుల దగ్గర ఎదగాలి. నువ్వు ఈరోజు ఎదుగుతున్నారండి? ఆలోచించండి. ఈరోజు నీ ఎక్కడికి నువ్వు నీ పిల్లలు పరిగెత్తి ఫీజులు కట్టి అన్ని వేల రూపాయలు కట్టి చదివించి ఏం చేద్దామండి? నీ జానడు పొట్టకేగా ఈ తిప్పలో. పొట్టని నువ్వు తినే తిండిని దేవుడు శపించాడు. బుద్ధి తెచ్చుకో, చదువు. చేతనైతే జీవగ్రంథాన్ని చదవండి. ఎక్కడది? 2 కొరింథీ 6వ అధ్యాయం 13 చదవండి. మీ ఎడల మాకున్న అంధకరణమునకు కాదు నాన్న, 1 కొరింథీ చదువు 14 చదువు. లేతే అక్కడే 2 కొరింథీ. మీరు అవిశ్వాసముతో జోడుగా ఉండకుడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు. కాదు నాన్న, 6:13 చదవండి. 1 కొరింథీ చదవండి. పోని 1 కొరింథీ పత్రిక. భోజన పదార్థములు ఇప్పుడు చూడండి. చెవిగల వారు విందురుగాక. భోజన పదార్థములు కడుపునకును కడుపు భోజన పదార్థములకును నియమింపబడి ఉన్నవి. దేవుడు దానిని అంటే కడుపుని, వాటిని నాశనము చేయును. అంటే నువ్వు తినే ఆహార పదార్థాలని నాశనము చేయును. ఏం చేస్తాడంట? ఇప్పుడు నువ్వు చదివేది నీ తెలివితేటలన్నీ ఉపయోగించే దేనికోసం చెప్పు? నీ పొట్ట కోసమేగా, నీ జానడ పొట్ట కోసమేగా. నువ్వు తినే పొట్ట కోసం, నువ్వు తినే మంచి పదార్థాల కోసం ఈ 2 కూడా శాపగ్రస్తమైన నేను రాశాడయ్యా ఇబెనెజర్. నీ పిల్లలు దేవుని మందిరంలో పచ్చని ఒలీవ మొక్కల వలె ఎదుగుతారని రాశాడు దేవుడు. దావీదు ఏం కోరుకున్నాడు తెలిసిన? ప్రభా, చిరకాలం నీ మందిరావరణలో బతకాలని కోరుకున్నాడు. ఏంటండి వాళ్ళకి దేవుని నీతి వాళ్ళకి ఏం నేర్పిందండి? దావీదుకి ఏం నేర్పింది? దావీదు ఎవరి దగ్గరికన్నా వెళ్ళి యుద్ధ విధులు నేర్చుకున్నాడా? ఏమండి, గొర్రెల వెంట సింహాలు పడుతుంటే సింహాలను చీల్చేసాడండి. ఏమండి, సింహం మనిషి వెంట పడాలి, కానీ దావీదు సింహం వెంటబడి చీల్చాడంట. దైవ జ్ఞానం ఈ లోకంలో ఎన్నో పరిస్థితుల్లో నీకు నీ పిల్లలకి జయమిస్తుంది. ఏమండి, శపించిన జానడ పొట్ట నిన్ను దేవుని చేత శపించబడింది నిన్ను బాగు చేస్తుందా? నీ ఆత్మను దగ్గరుండి నరకాన్ని తీసుకెళ్ళిద్ది. భయం ఉందండి. వాక్యం వింటావు, విన్న తర్వాత ఇని దులిపేసుకొని వెళ్ళిపోతావు. ఇంతకు మించి నువ్వేం చేస్తావు?
నువ్వు విన్నది దేవుని వాక్యం. దేవుని వాక్యానికి ఎంత సామర్థ్యం ఉందో తెలిసినా, ఈ ఈ భూప్రపంచం మొత్తాన్ని చూడు, ఆయన నోటి మాటతో సర్వ సృష్టిని సృష్టించాడు. ఈ సూర్యుడు వచ్చి ఎండ వస్తుంది కదా, ఈ ఎండ కనుక రాకపోతే, గట్టిగా 15 రోజులు కనుక ఎండ రాకపోతే చచ్చిపోతాం మనం, పురుగు బట్టి ఒళ్ళు. అనేక బ్యాడ్ బ్యాక్టీరియాలన్నీ చంపేస్తుంది ఈ ఎండ. సర్వ ప్రకృతిలో దేవుడు ఎన్ని ఇచ్చాడు చూడండి, ఏది చూసినా మన కోసమే. భూమి చూడండి, మన కోసమే కూరగాయలు పంటలు పండించి ఇచ్చేది. ఇప్పుడు ఆలోచించండి, ఈ రోజున నీ మనస్సాక్షిని బాగు చేసేది ఏంటి? దేవుని దగ్గరికి వస్తే బాగు అయింది. దేవుని దగ్గరికి వస్తే, ఇంతకుముందు నీ బిడ్డ మాట వినేవాడు కాదు, ఇప్పుడు వింటాడు. ఇంతకుముందు నీ బిడ్డ తిరుగుబాటు చేసేవాడు, మర్డర్ చేసేవాడు, వ్యభిచారం చేసేవాడు, దొంగతనం చేసేవాడు, ఇప్పుడు చేయడు. కారణం ఏంటి తెలిసినా? నీ మనస్సాక్షిని బాగు చేస్తాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. నీ మనస్సాక్షిని కడిగి పరిశుద్ధపరుస్తాడు దేవుడు. ఏమండి, ఇలాంటి వాక్యాలని నీ మనస్సాక్షిని శుద్ధి చేసుకుంటే లోకంలో ఏ పాపం, ఏ శత్రువు నిన్ను ముట్టే దమ్ము ఉండదండి. నీకు వాక్యం అర్థం కాకే శత్రువు నిన్ను, నీ కుటుంబాన్ని ముడతన్నాడు, నిన్ను, నీ బిడ్డలను ముట్టి నాశనం చేస్తున్నాడు. గుర్తుపట్టారా? ఈరోజు ఉదయకాలంలో దేవుని ఎదుట ఒక దైవజనుడిగా నేను మిమ్మల్ని అందరినీ బతిమలాడుకుంటున్నాను. మంచి మనస్సాక్షి కలిగి, ఇలాంటి మనస్సాక్షి కావాలని ఉపవాసాలుండి అడగండి. ఉపవాసాలుండి అడగండి. ప్రభా పిల్ల పాస్ అవ్వాలయ్యా అని ఉపవాస కోటాలు పెట్టుకోమాకండి. పిల్ల పెళ్ళి కావాలయ్యా అని ఉపవాస కోటాలు పెట్టమాకండి. ఈ రోజున సంఘాలు మొత్తం పెళ్ళిళ్ళ కోసం, చదువుల కోసం, లోన్ల కోసం, వడ్డీల కోసం ప్రార్థన చేసే సంఘాలు అయిపోయినాయి. చూసారండి ఎలాంటి సాక్ష్యాలు చెప్తున్నారు? కల్వరి టెంపుల్కి వచ్చారు, వాళ్ళు ప్రార్థన చేస్తే ఉద్యోగం వచ్చింది, వాళ్ళ దశంభాగం, వాళ్ళ శాలరీ నెల మొత్తం ఇచ్చేసారు. అయ్యి సాక్ష్యాలు. అవి సాక్ష్యాలండి? అవి సాక్ష్యాలా? కనుక ఈ ఉదయకాలంలో నా సమయం అయిపోయింది. ఈ ఉదయకాలంలో మంచి మనస్సాక్షి కలిగి, యోబు ఎంత యథార్థంగా బతికాడు. యోబు పూర్ణుడంట చెప్తున్నాడు, అయ్యా నేను సంపూర్ణుడిని, ఇదిగో అబద్ధం నాలో లేదు, ఇదిగో దేవుని ఆత్మ ఎల్లప్పుడూ నాతో ఉంది. ఏం స్టేట్మెంట్లు అండి అవన్నీ? ఈ రోజున మనం చెప్పగలుగుతున్నామా? మనందరం విశ్వాసులు, నేను ప్రభువుని నమ్మే, నేను ప్రభువుని నమ్మే, నేను నమ్మే నమ్మి నమ్మి మనుషులను నీవు నమ్మి నమ్మి పలుమార్లు మోసపోయావు. ఎన్నిసార్లు అని పాట పాడతారు? మనుషులు చెప్పిన మాటలు నమ్మి మోసపోతారు. ఇప్పుడు మా కృష్ణని వాళ్ళ తాతమ్మలు, అమ్మమ్మలు, మొచ్చమ్మలు వాళ్ళు సావకుండా బతికే ఉంటారు దెయ్యాల్లాగా. వాళ్ళు వెనక కూర్చొని, ఏంట్రా కొడుకును సావుకి ఇత్తనం అన్నమాట, అటు ఇస్తే అట్రా అంటే చాలు. అంతేనాయా? మమ్మూరికి వదిలే అమ్మాయి, వదిలేలే, నిదానికి ఆళ్ళే పెరుగుతారులే, ఆడే దొంగల ముఠా నాయకుడు అవుతాడులే, ఏం కాదులే. నేను ఒక దొంగల ముఠా నాయకుడిని, వాడు ఒక దొంగల ముఠ అవుతాడు, ఏమైద్ది, ఏం కాదులే అంటది మనస్సాక్షి. అదే యోబుని అడిగితే, నేను ఎవ్వడి మాటలు విన్నాం. ప్రైజ్ ది లార్డ్. దేవుని మాట తప్ప, తన మంచి మనస్సాక్షి చెప్పిన మాట తప్ప నేను ఎవరి మాట వినను. నేను అడుగుతున్నాను, ఈ రోజున ఇలాంటి మనస్సాక్షి ఉంటే మనము, మన పిల్లలు ఎంత ధన్యులమో. ఇప్పుడు ఆలోచించండి. ప్రార్థన చేసుకుందాం. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 చేద్దాం. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ఈరోజు పునరుద్ధాన దినాన్న నాయనా యోబు జీవితం నుండి, యోబు ఎలాంటి మంచి మనస్సాక్షి కలిగిన వాడిగా బ్రతుకుతూ వచ్చాడో నాయనా, తన జీవితంలో, దావీదు యొక్క జీవితంలో ఒకే ఒక్కసారి మనస్సాక్షి మాట వినలేదయ్యా. దావీదు ఎప్పుడైతే మంచి మనస్సాక్షి మాట వినలేదో, తన జీవితంలో తను ఎన్నో మరణాలు తన కుటుంబంలో చూశాడు దావీదు. తన పిల్లలే ముందల వాయా వరుసలు లేకుండా పాపం చేస్తున్నటువంటి శాపగ్రస్తమైనటువంటి బ్రతుకులు దావీదు చూశాడు. దావీదు కుటుంబం అంతా కూడా ఎన్నో రకాలుగా బలహీనమైపోయి శపించబడినట్లుగా మనం చూస్తున్నాం. ప్రార్థన చేస్తున్నాం నాన్న, ఈ రోజున యోబు వంటి మనస్సాక్షి కలిగిన వారిగా బ్రతకడానికి దేవుడు మనందరికీ సహాయం చేయాలని చేద్దాం నాన్న. ప్రార్థన చేద్దాం.
ప్రార్థన చేద్దాం, ప్రభుని బ్రతిలాడదాం. మహాపరిశుద్ధుడైన తండ్రి నీకు స్తోత్రాలయ్యా. అయ్యా, యోబు మంచి మనస్సాక్షి కలిగి ఎలా బ్రతికాడో నాయనా మాతో మాట్లాడుతూ వస్తున్నందుకు స్తోత్రాలు నాయన. ఇది 5వ వారం నాయనా, 5 గంటలు పైన మంచి మనస్సాక్షి గురించి మాతో ముఖాముఖిగా మాట్లాడుతూ నీ బిడ్డలమైన మమ్మలను బలపరుస్తూ వచ్చారు నాయన. మంచి మనస్సాక్షి కలిగిన వారు జీవము గల దేవుని ఎన్నడూ దూషించలేదు. ఆయన దేవుడు న్యాయవంతుడు అని ఒప్పుకున్నారయ్యా. ఈరోజు మా జీవితాల్లో దేవుడు ఏది చేసినా న్యాయవంతుడు, న్యాయమే చేస్తాడని ప్రభా యోబు ఎలా బ్రతికాడో మా జీవితాల్లో మేము కూడా అలా బ్రతకడానికి కావలసిన కృపనిచ్చి నడిపించినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసయ్య నిన్ను అడిగి పొందినాము తండ్రి, ఆమేన్. ప్రార్థన ఆలకించి అడిగినవన్నీ మన హృదయంలో స్థిరపరిచి నడిపించిన యేసయ్యకు స్తోత్రము చేయదమో. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. తండ్రి కుమార పరిశుద్ధాత్మదేవునికి స్తోత్రము చేయదమో. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. మనందరం కూడా లేచి నిలబడి